నమస్కారం, నేను మీ విక్రమ్ పోలా. ఈరోజు మన విశిష్ట అతిథి ప్రముఖ దర్శకులు రామ్ గోపాల్ వర్మ గారు. సమకాలీన సామాజిక రాజకీయ అంశాల మీద ఇటీవల రామ్ గోపాల్ వర్మ గారు తన అభిప్రాయాల్ని నిష్కర్షగా సూటిగా స్పష్టంగా చెప్తున్నారు. కొన్ని అభిప్రాయాలను వారి నుంచి తెలుసుకోవడానికి ఇవాళ వారి ఇంటికి వచ్చాము. మనతో పాటు రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు. నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, అంటే మీరు 2016లో అనుకుంటే మీ పుస్తకం గన్స్ అండ్ థైస్ చేశారు. అంటే కేవలం 100 పేజెసే మీరు రాశారు. అంటే సెకండ్ పార్ట్ ఏమైనా ఉంటుంది దానికి? యాక్చువల్గా అంటే కొన్ని ఇన్సిడెంట్స్ మాత్రమే చెప్పారు. బికాజ్ అంటే టైం కన్సర్న్, బుక్ రాయాలంటే కూర్చుని చేయటానికి ఒకటి టైం అనేది లేదు. రెండోది అసలు బుక్ రీడింగ్ అనేది అంత వాట్ యు కాల్ వోగ్లో ఉందా అనేది నాకు కొంచెం డౌట్. ఎందుకంటే ఉందండి, ఇప్పుడు ఇటీవల మీరు యూట్యూబ్లో అంటే వెన్ వీఆర్ టాకింగ్ అబౌట్ సంథింగ్ ఎక్స్ప్రెషన్ అనెక్డోట్స్ అది చెప్పటం కానీ ఇంటర్వ్యూలో కానీ చెప్తే రీచ్ ఎక్కువ ఉంటుందని నేను నా ఫీలింగ్. ఇటీవల మన పుస్తక ఇవి జరుగుతున్నాయి కదా, పుస్తక ప్రదర్శనలు విజయవాడ, గుంటూరు, హైదరాబాదు. అంటే నేను అనుకోవటం కొన్నోళ్ళు డెఫినెట్గా చదువుతారు, కొని పెట్టుకునేది కాకుండా లక్షల్లో సేల్స్ బాగున్నాయి. అంటే మీది ఎన్ని కాపీలు మీరు ప్రింట్ చేశారు? ఒక 2-3 years బ్యాక్ ఏదో ఒక ఇన్స్టిట్యూట్ పిలిచాను నన్ను, అండ్ కాలేజ్లో. అంటే నేను సర్ప్రైజ్ అయిపోయాను. అందరూ నా ఇష్టం పుస్తకం అక్కడ. దట్స్ తెలుగు వర్షన్ ఆఫ్ గన్స్ అండ్ థైస్. సో అది ఒక యూత్, ఇట్ కాట్ యూత్ ఇమాజినేషన్ అయితే. అంటే ఇంగ్లీష్ వర్షన్ కూడా, తెలుగు రాని వాళ్ళు కూడా చాలా మంది. దానికి ముఖ్య కారణం నా ఫీలింగ్ ఏంటంటే, మనం పుట్టినప్పటి నుంచి మనం ప్రోగ్రామింగ్ చేసేసి ఇది తప్పు, ఇది అది అంటే ఏదైనా చేయాలనుకుంటున్నా, ఇన్స్టింక్టివ్గా చేయాలనుకుంటున్నారో అది చేయొద్దని చెప్తారు అందరూ. ప్రాబ్లీ ఐమ్ వన్ ఆఫ్ ద వెరీ ఫ్యూ మీరు అనుకున్నదే కరెక్టు, మీరు ఎవరి మాట వినద్దు అనేది ఆళ్ళలో ఉన్న దాసి ఉన్న రాక్షసుడు. ఏదో సినిమాలో డైలాగ్ పెట్టిన ప్రతి మనిషిలో ఒక రాక్షసుడు ఉంటాడు, దాచుకుని ఉంటాడు. అదేదో పర్టికులర్ టైంలో బయటకు వస్తుంది. సో దట్ ఐ టాక్ ట్రూత్ అంటే అట్లీస్ట్ వాట్ ఐ షాకిల్స్ బ్రేక్ చేయమన్నారు. కరెక్ట్. అది బిలో 25 ఏజ్ గ్రూప్ వాళ్ళకి విపరీతంగా అది అట్రాక్ట్ చేస్తాను ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు నేను ఎప్పుడైనా పబ్బులకి వెళ్ళినా లేకపోతే ఎయిర్పోర్ట్లో ఉన్నా మోస్ట్లీ యంగ్స్టర్స్ అంటే వాళ్ళు అసలు నా సినిమాలు చూస్తుంటారు. నాకు తెలిసి దేర్ ఇస్ అ కంప్లీట్లీ డిఫరెంట్ సెక్ట్. అంటే మీ ఐడియాలజీని, అంటే మీరు ఏదైతే రామోయిజం అని చెప్పుకుంటున్నారో, అంటే మీరు అంటే హెడోనిస్టిక్, సమ్ సార్ట్ ఆఫ్ హెడోనిస్టిక్ అప్రోచ్ అనాలా దాన్ని? కానీ ఇప్పుడు నా ప్రిన్సిపల్ థింగ్ ఏంటంటే, నేను నా గ్రోయింగ్ ఇయర్స్లో ఫస్ట్ ప్రాబబ్లీ ముప్పాళ్ళ రంగనాయకం మరి రామాయణ విశ్వవృక్షం, దట్ వాజ్ మై స్టార్టింగ్ పాయింట్ ఆఫ్ ట్రయింగ్ టు వెరీ సీరియస్ రీడింగ్ ఆఫ్ బుక్స్. సో నేను నమ్మాల్సినది కానీ నేను నమ్మింది కానీ రామాయణం అనే ఒక పవిత్ర గ్రంథాన్ని ద వే తను అనలైజ్ చేసి డైసెక్ట్ చేసి దాని పర్పస్, దాని ఎజెండా ఏంటి అనేది చెప్పింది. ఫస్ట్ టైం ఇట్ సంథింగ్ హిట్ మీ వెరీ హార్డ్. నెక్స్ట్ ఐ వాజ్ అట్రాక్టెడ్ టు కమ్యూనిజం ఫర్ సమ్ టైమ్. దాని తర్వాత ఐన్ రాండ్ బుక్ చదివినప్పుడు ఫస్ట్ ఫౌంటైన్ హెడ్ నేను బీటెక్ సెకండ్ ఇయర్లో ఆ టైంలో చదివినది. అది కంప్లీట్లీ డిస్కార్డెడ్ కమ్యూనిజం ప్రిన్సిపల్స్. అప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక బిలీఫ్ అనేది మీనింగ్ లేదు. అంటే నేను కమ్యూనిజం నమ్ముతానా, రిలీజియన్ నమ్ముతానా, లేకపోతే డాగ్మాటిక్గా కాన్స్టెంట్లీ మీరు న్యూ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ తెచ్చుకున్నప్పుడు మీ ఎక్స్పీరియన్సెస్ మారుతూ ఉంటాయి, ప్రపంచంలో జరిగే సిచ్యువేషన్స్ మారుతూ ఉంటాయి. ఇదన్నిటి బట్టి మనం కంటిన్యూస్గా అడాప్టేషన్ అనేది ఎప్పుడు ఆగకూడదు అనేది నా ఫీలింగ్. అంటే డైనమిక్గా ఉండాలి తప్ప ఎక్కడో అక్కడ స్ట్రక్ అయిపోయి. కరెక్ట్. సో దాంట్లో ఇప్పుడు నేను 5 years బ్యాక్ నేను సేమ్ కాదు, 5 days బ్యాక్ కూడా నేను సేమ్ అవ్వకపోవచ్చు. సంథింగ్ విల్ హ్యాపెన్ ఈ మధ్యలో, యూనో. అప్పుడు అన్ని విషయాల్లో మనకి ఇంట్రెస్ట్ ఉండదు, వేరే వేరే కారణాలు వల్ల. అప్పుడు మీకు అన్వయించుకున్న, మీకు సూట్ అయిన, మీకు హ్యాపీనెస్ ఇచ్చే ఫిలాసఫీ మీరు నమ్మినప్పుడు దానిని ఇండివిజువలిజం అంటారు, విచ్ ఇస్ వై కాల్డ్ రామోయిజం. సో అప్పుడు పర్సన్ టు పర్సన్ ఇట్ హ్యాస్ టు వేరీ బై వెరీ డెఫినేషన్. ఎందుకంటే మీరు
ఫాలో అయినప్పుడు అది మీది కాదు కదా. కానీ మీకు ఒక కల్ట్ ఫామ్ అయిందిగా, మీరు ఇండివిజువల్కి సి దట్ అది నా ఇంటెన్షన్ కాదు. కాకపోతే ఏంటంటే మోస్ట్ పీపుల్ వాళ్ళకి ఆలోచించే పవర్ ఉండకపోవచ్చు, అబ్జార్ప్షన్ ఇది ఉండొచ్చు, వాళ్ళ సర్కమ్స్టెన్సెస్ వేరే అవ్వచ్చు వాళ్ళకి. అంటే చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 5 ఏళ్ళ క్రితం నేను మిమ్మల్ని కలిసి ఉంటే నా జీవితం మారిపోయిందని చెప్తారు. అంటే ఏంటంటే ఎందుకంటున్నారు అది, ఇప్పుడు తను ఏర్పరచుకున్న పరిస్థితులు తన చుట్టూ ఉన్నాయి, ఇప్పుడు మార్చలేడు. సో హీఈస్ బౌండ్ ఆల్రెడీ, యూనో. ఆ బైండ్ అయిపోయినప్పుడు ఈ జన్మ కింద చాలే అన్న ఫీలింగ్ వస్తుంది. యా, మీరు ఒక చోట ఆ పుస్తకంలో రాశారు, టఫ్ గైస్ అంటే నాకు ఇష్టం అన్నారు. అంటే మీ దృష్టిలో అంటే వాట్ ఈస్ మెంట్ బై టఫ్నెస్? టఫ్ అనేది ఐ డోంట్ నీడ్ ఎస్ ఇన్ ఫిజికల్ పవర్, ఎనీబడి హూ మూవ్స్ థింగ్స్. అతని మొలాన ఇప్పుడు నాకు ఒకసారి బాల్ ఠాక్రే గారు చెప్పారు, నీ ఇంపార్టెన్స్ ఎంత ఉంటుందంటే నువ్వు పొద్దున్న లెగటానికి ఎంతమంది వెయిట్ చేస్తూ ఉంటారు నువ్వు నిద్ర నుంచి లెగటానికి అనే దాని మీద నీ ఇంపాక్ట్ ఉంటుంది. అదేంటి ఆర్మీ కాదు, లేకపోతే పొలిటికల్ ఇది కాదు, సినిమా ఏదైనా ఎక్కడైనా సరే ఇంతమంది దర్ వెయిటింగ్ అంటే మీరు అంతమందిని ఏదో ఒక విధంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు, యూనో. సో అప్పుడు ఏమవుతుంది మీకు ఇది టఫ్గా అనేది. సో హూ అట్రాక్ట్స్ ద మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ పీపుల్, యూనో, దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ఈజ్ అబౌట్ పవర్. పవర్ అనేది ఏంటి, ద ఎబిలిటీ టు డూ వాట్ యూ వాంట్ టు డూ. మీరు అనుకున్నది చేయగలిగితేనే. మీ దృష్టిలో హూ ఈజ్ ద టఫెస్ట్ గై ఇన్ ఇండియా? టఫెస్ట్ గా ఇన్ ఇండియా కాంటెక్స్ట్లో అంటే ఇక్కడ ఇంకోటి ఏంటంటే మీరు అది ఎన్నుకున్నారా లేదా. ఇప్పుడు ఇంకోటి మనందరికీ కూడా వేరే వేరే కోరికలు ఉంటాయి. ఏమవ్వాలని మనం అనుకుంటాం, మీకు ఒక ఆబ్జెక్టివ్ ఉంటుంది. అట్లా అంటే నా పాయింట్ ఏంటంటే మనం టఫ్నెస్ గురించి మాట్లాడుతున్నాం. అంటే నా దృష్టిలో గాంధీని మించిన టఫెస్ట్ పర్సనాలిటీ ఇండియాలో లేరనేది నా సెల్ఫ్ బిలీఫ్. ఏ విధంగా అంటే అంతమందిని అట్రాక్ట్ చేయగలిగాడు, ఆ న్యూ ప్రిన్సిపల్స్ని ఫాలో చేయగలిగాడు, ఏంటి మీ ఉద్దేశం? ఆయన అంటే ఆ టఫ్నెస్ అనేది గాంధీ గారిలో ఉన్నది. ఆయన ట్రూత్ అనేది ఆయన టఫ్నెస్. ట్రూత్ వైపు నిలబడటం అనేది, ట్రూత్ మాట్లాడటం అనేది, ట్రూత్ కోసం పోరాడటం అనేది ఆయన టఫ్నెస్. అది నేను అర్థం చేసుకుంది. అంటే మీ దృష్టిలో టఫ్నెస్ అంటే ఏంటి? అంటే మీరు ఇందా చెప్పారు ఫిజికాలిటీ కాదు టఫ్నెస్ అనేది. అంటే నా పాయింట్, ఐ డోంట్ నో ద వర్డ్ టఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ కరెక్ట్ అన్నమాట ఈ కాంటెక్స్లో. ఇప్పుడు సపోజ్ ఏ రంగంలో అయినా సరే ఎవరెవరో ట్రై చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ధీరుభాయ్ అంబానీ ఉన్నారు, ముఖేష్ అంబానీ, ద రిచెస్ట్ పర్సన్ ఇన్ ఏషియా అనుకోండి. తనకి అంత తెలివి ఉందా, తనకి వర్కౌట్ అయిందా, ఆ పర్టికులర్ టైంలో అనుకున్న కొన్ని పరిస్థితులు ఏమన్నా దోహదపడినా, ఇలాంటి రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో సేమ్ థింగ్ విల్ గో ఫర్ గాంధీ గారు ఆల్సో, ఫర్ ఎగ్జాంపుల్. ఓకే, ఇప్పుడు ఒక విధంగా చూస్తే గాంధీ గారు అంత మనమే అన్నీ చేసుకోవాలి, సెల్ఫ్ డిపెండెన్స్, నాట్ టు డిపెండ్ ఆన్ అదర్స్ అనే డాగ్మా అయితే ఏదైతే మనం విపరీతంగా ఒక 40 years వరకు ఫాలో అయ్యాం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కూడా. బట్ లేటర్ వీ రియలైజ్ దట్ ఈస్ నాట్ వర్కింగ్, విచ్ ఇస్ వెన్ వీ ఓపెన్ అప్ ద హోల్ థింగ్. అక్కడి నుంచి ప్రోగ్రెస్ మీకు ర్యాపిడ్గా అయింది. ఎప్పుడైతే మనం ఎకానమీ ఓపెన్ చేసి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, ప్రోడక్ట్స్ కానీ, ఇది కానీ, అప్పుడు గుడ్డిగా బండగా నమ్మేసి మనం యాక్చువల్గా వీ డిడ్ హార్మ్ టు అదర్స్, యూనో. కానీ ఎప్పుడైనా మీరు ఏ వయసులో గాంధీ గారి గురించి విన్నారో ఫస్ట్ టైం, యూనో, గాంధీ గారు ఇండిపెండెన్స్ తెచ్చారు, లేకపోతే ఇలా చేశారు, లేకపోతే నొట్టి ఇలా గోచి కట్టుకుని తిరిగేవారు, ఇలాంటివన్నీ వీఆర్ మేడ్ టు బిలీవ్ దే ఆర్ గ్రేట్ థింగ్స్. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఏంటి, ఇప్పుడు తన చాస్టిటీ తను టెస్ట్ చేసుకోవటానికి ఒక 18 ఏళ్ల నీసెస్ని పక్కన పడుకోబెట్టుకుంటాం అనేది ఇప్పుడు ఎవరైనా చేస్తే కొడతారు. గాంధీ గారు నేను టెస్ట్ చేసుకోవటానికి అని చెప్పారు, కానీ వాళ్ళిద్దరి సంగతి ఏంటి, 18 ఏళ్ళ పెళ్లిగా అమ్మాయిలు అలా పడుకోబెట్టుకోవడం అంటే, యూనో. సో మీరు అప్పుడేంటి, మీరు కన్వీనియంట్గా మీరు ఆల్రెడీ ఫిక్స్ అయిన నేరేటివ్కి మీరు ఎగ్జాంపుల్స్ తీసుకుంటారు ఎప్పుడైనా లైఫ్లో. ఇప్పుడు ఒకలాగా చూస్తే ధీరుభాయ్ అంబానీ ఒక ఎక్స్ట్రాడినరీ సక్సెస్ఫుల్ పర్సన్. ఇంకోలా చూస్తే ఒక మెయిన్గా బిలీవ్ చేసేది ఇందిరాగాంధీ గారు పోయిన తర్వాత
రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి మీ నా దగ్గర 200 కోట్లు చెప్తారు. రాశారు. అంటే అది ఎవరు అది నిజం అబద్ధం అనేది nobody ఏది knows. తెలియదు మనకి. అది nobody knows. అది నేను చెప్తున్నాను, అబ్సల్యూట్ ట్రూత్ అనేది ఉండదు. టు బై సమ్ టైమ్. యా కరెక్ట్. యా సో అదేమంటుంది, అప్పుడు మీరు ఇష్టం వచ్చింది నమ్ముతారు. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను సంజయ్ గాంధీ గురించి ఒక చాలా స్ట్రాంగ్ రూమర్ ఉండేది, ఇందిరాగాంధీని కొట్టాడని. అది నేను ఎప్పుడూ మరీ చెప్తారు ఇష్టం వచ్చినట్టు కాన్స్పిరసీ అని. అప్పుడు ఒక పర్టికులర్ టైంలో ఈ మధ్యన రీసెంట్గా 2017-18లో బెంగళూరులో నేను ఒక అతను కలిసాను, కొంచెం పొలిటికల్ పర్సన్. అతను నాకు ఒక ఇది చెప్పాడు, ఎమర్జెన్సీ తర్వాత ఇందిరాగాంధీ కలెక్షన్ పెట్టినప్పుడు చాలా ఫియర్ఫుల్, ఓట్లు పడతాయా లేదా ఎమర్జెన్సీ ఎక్సెసెస్ మూలాన. అప్పుడు దేవరాజర్స్ నేను చిక్కమగూరులో నిలబెడతాను, 100% నేను గ్యారెంటీ. ఎందుకో ఆవిడ నమ్మారు, అక్కడ నిలబడ్డారు. అండ్ షీ వన్. గెలిచిన తర్వాత ఆ నియోజక ప్రజలకి థ్యాంక్స్ చెప్పడానికి సంజయ్ గాంధీని పంపించారు. సంజయ్ గాంధీ అప్పుడు గుండూరావు అని అతను ఉండేవాడు. ఒక గుండూరావుతో కలిసి తిరుగుదా గుండూరావు ఈయన మళ్ళీ వెళ్ళి అసలు మనం దేవరాజ్ అనుకున్నాం. గుండూరావు ఏం చెప్పాడంటే, అసలు నా మీద నమ్మకం వదిలి దేవరాజ్ అరసా మాట ఇచ్చారు, ఇక్కడ పవర్ అనేది నాది చిక్కమగళూరు కాన్స్టిట్యున్సీలో, అసలు దేవరాజ్ అరసకి ఏం సంబంధం లేదో నమ్మించాడు. ఈ నమ్మించిన దాంతో సంజయ్ గాంధీ వెళ్ళి అసలు మన గుండూరావు చీఫ్ మినిస్టర్ చేయాలి, దేవరాజ్ అరస్ కరెక్ట్ కాదు అంటే, ఇందిరాగాంధీ అతను వచ్చి నాకు ఇచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చినప్పుడు నేను అలా ఎలా చేస్తాను, షీ రిఫ్యూజ్. వీళ్ళు మళ్ళీ గుండూరావుకి ఫోన్ చేస్తే సంజయ్ గాంధీ చెప్పడానికి, గుండూరావు మీరేం అనుకోవద్దండి, మా అందరికీ తెలిసిన విషయమే, దేవరాజ్ అరస్కి మీ మదర్కి అఫైర్ ఉంది, అందుకని తను ఇన్సిస్ట్ చేస్తుంది అన్నట్టు చెప్పాడు. మళ్ళీ వెళ్ళి కన్ఫర్మ్ చేస్తే కోపంతో ఇందిరాగాంధీ కొట్టింది, ఈయనేమో తిరిగి కొట్టాడు. ఇది ఎవరు చెప్పారు నాకు, బెంగళూరులో ఒకటి చెప్పాడు. నేను ఇప్పుడు నమ్మాను. ఎందుకు నమ్మానంటే స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉంది. మీరు ఇన్సిడెంట్ చెప్పటానికి ఏది లీడ్ చేసిందని చెప్పడానికి డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు నాకు తెలుసా, నాకు తెలియదు, నాకు చెప్పినట్టు కూడా తెలియదు యాక్చువల్గా. అప్పుడు దాని అర్థం ఏంటి, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి, అంతేగాని నిజం అవ్వాల్సిన అవసరం లేదు. నమ్మబుల్గా ఉంటే అదే నిజం. అప్పుడు ధీరుభాయ్ చేశారా, అంతకన్నా ఘోరంగా చేశారా, అసలు చేయలేదా అనేది ఎవరికి ఎప్పటికీ తెలియటానికి ఆస్కారం అది యాక్చువల్గా. కొన్ని ఏంటంటే మనం సో ఇప్పుడు ఏంటంటే మీకు ఒక సిస్టంలో ఉన్నప్పుడు టఫ్ అనే దానికి మీనింగ్ లేదు. మీరు ఎన్నోసార్లు చూస్తారు, చాలా డబ్బులు ఉన్నోళ్ళు సారాశ్రీ లాగా, లేకపోతే ఏ రాజా లాగా, జయలలిత గారు ఎంత టఫ్ అని మనం అనుకున్నా ఒకసారి సిస్టంలో ఏదైనా ఒక చిన్న ఇది మొత్తం అంతా పోతుంది. హోల్ పాయింట్ ఆఫ్ ఎన్ ఎస్టాబ్లిష్మెంట్ అండ్ సిస్టమ్ ఈస్ దట్ నోబడీ కెన్ బి టఫ్. టఫ్ అనేది అందుకని మనం టఫ్ ని డిఫైన్ చేయాల్సి వస్తుంది. అప్పుడు అంటే టఫ్ అనేది ఏ విధంగా వస్తుందండి? అదే ఇప్పుడు టఫ్ అనేది డిక్షనరీ మీనింగ్ ప్రకారం ఇట్ ఈస్ అబౌట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు స్ట్రెంగ్త్ ఆఫ్ ఏ కన్విక్షన్ అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నక్సలైట్ ఉన్నారనుకోండి, వాళ్ళు 50 ఏళ్ళ నుంచి పోరాడుతారు, ఇప్పటి వరకు మనం మెయిన్ లీడర్ని పట్టుకోబోట్ల. అప్పుడు పీడబ్ల్యూజీ హెడ్ని మనం టఫ్ అంటామా? అప్పుడు గవర్నమెంట్ పట్టుకోలేకపోవటం వలన అది వీక్ అవుతుందా? ఐ థింక్ ఇట్స్ ఆల్ వెరీ టఫ్నెస్ అనేది మొరాలిటీ వల్ల వస్తుందా, లేకపోతే ఫిజికాలిటీ వల్ల? మొరాలిటీ ఈజ్ ద లాస్ట్ థింగ్. మొరాలిటీ ఈజ్ ఓన్లీ ఫర్ ద పీపుల్ ఆర్ వీక్. ఎందుకంటే వాళ్ళని కంట్రోల్లో పెట్టడానికి ఒక గిల్ట్ ఫీలింగు, ఒక సెన్స్ ఆఫ్ రైటియస్నెస్ ఇవన్నీ పెట్టి మెయింటైన్ చేయడానికి మొరాలిటీ వాడతారు. మొరాలిటీ అనేది టాప్ లీడర్స్ ఎవరు పాటించరు, పవర్లో ఉన్నోళ్ళు ఎవ్వరు కూడా మొరాలిటీ పాటించరు. ఆ పుస్తకం చదువుతున్నప్పుడు చాలా పాత జ్ఞాపకాలన్నీ బాగా వచ్చినాయి. ముఖ్యంగా క్షణక్షణం అనేది బ్రహ్మాండమైన సినిమా. అప్పుడు నేను కూడా చూశాను. శ్రీదేవి అద్భుతంగా యాక్ట్ చేసింది. వన్ ఆఫ్ యువర్ బ్లాక్ బస్టర్స్ అనుకుంటా. నాకు ఒక డౌట్ ఏంటంటే, అందులో ఆమె యాక్షన్ గోల్డీ హార్న్ని ఇమిటేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. అది మీరు చెప్పారా, లేకపోతే తనంతట తనే ఆమె చేసిందా? మేమిద్దరం అనుకున్నాను. ఎందుకంటే నేను రిఫరెన్స్ పాయింటే ఫౌల్ ప్లే సినిమా ఇచ్చాను, అది గోల్డీ హార్న్ సినిమా. గోల్డీ హార్న్ ఆ టైం నాకు కనబడతా ఉంటుంది. గోల్డీ హార్న్ అంటే గోల్డీ హార్న్ తెలియని వాళ్ళు రిఫరెన్స్ కూడా గోల్డీ హార్న్ సినిమా నేను తీసుకున్నాను. ఆవిడ కూడా గోల్డీ హార్న్ పెద్ద ఫ్యాన్. ద బర్డ్ ఆన్ ద వైర్ ఫిల్మ్. బట్ నేను తీసుకుంది ఫౌల్ ప్లే.
అసలు అంటే ఆ ట్రంబుల్ అవుతున్నట్టుగా కరెక్ట్, ఆ మొత్తం ప్రతి సీన్ లో నాకైతే గోల్డీ హార్న్ కనపడతా 100%. సో మీరు చెప్పారు ఇద్దరు అనుకోని కాదు, అదే నేను చెప్పగానే తను కనెక్ట్ అయ్యారు. ఐడియా నాది, ఎందుకంటే స్టోరీ నేను చెప్తాను యాజ్ అ డైరెక్టర్. ఓకే, నేను ఫౌల్ ప్లేలో గోల్డీ హార్న్ లాగా అని చెప్పగానే ఇమీడియట్లీ షీ కనెక్టెడ్. అంటే గోవింద గోవింద సెక్యూరిటీ సినిమాలు కరెక్ట్. అంటే మీరేంటంటే చాలా సెన్సిబుల్ గా సినిమాలు చేశారు, నో డౌట్ అబౌట్ ఇట్. అందులో నేను తప్పు పట్టడం కాదు, అంత సెన్సిబుల్ డైరెక్టర్ ఇంత చిన్న పాయింట్ ఎలా మిస్ అయ్యారని అనిపించింది. అంటే ఎక్కువ సెక్యూరిటీ లేదన్న మీరు చెప్పేది? సెక్యూరిటీ ఉండదు అందులో, ఒకటే సెక్యూరిటీ గార్డ్ నాగార్జున తండ్రి. ఆ రోజు ఆయన ఒంట్లో బాగా సెక్యూరిటీ గార్డ్, ఒక్కడే సెక్యూరిటీ గార్డ్ అని ఎక్కడ చెప్పాను మరి? అంటే కొడుకు ఎందుకు వెళ్తాడు ఆ సెక్యూరిటీ లేకపోతే? తన ప్లేస్ లో ఈయన వెళ్తాడు అనమాట. తన పేరు లేదు, తను సెక్యూరిటీ గార్డ్కి ఎప్పుడు వెళ్ళడు నాగార్జున. సెక్యూరిటీ గార్డ్ని ఎస్టాబ్లిష్ చేసాం, అప్పుడు శ్రీదేవి గారిని తీసుకెళ్ళాడు దర్శనానికి. దాని తర్వాత ఇప్పుడు నాగార్జున అక్కడ లేడు. ఇప్పుడు టెంపుల్ రాబరీ అయినప్పుడు ఆల్రెడీ మిగతా గార్డ్స్ అందరికీ వాళ్ళు స్మోక్ వేసి అన్కాన్షియస్ చేశారు. సో ఐ థింక్ హీ నెవర్ కమ్స్ ఎస్ సెక్యూరిటీ గార్డ్. సెక్యూరిటీ గార్డ్ మేబీ సబ్జెక్ట్ కరెక్షన్ అనుకోండి. ఆ టైంలో మీకు వీళ్ళతో చాలా ప్రాబ్లం వచ్చినట్టుంది, సెన్సార్ వాళ్ళతో. అప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు, నెవర్ కమ్ బ్యాక్ టు తెలుగు ఇండస్ట్రీ అని. ఎందుకు వాళ్ళ మీద కోపంతో మీరు అప్పుడు వాళ్ళ స్టేట్మెంట్? మీద కోపం అండి. ఇప్పుడు నేను ఎన్నోసార్లు ఆల్మోస్ట్ నా ఫస్ట్ సినిమా నుంచి నేను ఇప్పుడు అన్న మాట మీద నిలబెట్టుకోను. బికాజ్ మన మాట నిలబెట్టుకోవటం ఎప్పటికీ అంటే స్టూపిడిటీ నా ఉద్దేశం. ఎందుకంటే మీ పరిస్థితులు కాన్స్టెంట్గా మారుతున్నప్పుడు యూ హ్యావ్ టు చేంజ్ యాజ్ పర్ దట్. యూనో వాళ్ళు ఏం చేశారంటే ఒక నియర్లీ 15 minutes రాబరీ సీక్వెన్స్ ఒరిజినల్గా నేను షూట్ చేసింది. సెన్సార్లో ఆల్మోస్ట్ 12 minutes తీశారు. అది ఎందుకు తీశారు? వాళ్ళు చెప్పలేదు, వాళ్ళు షూస్ వేసుకొచ్చారంట. ఇది రాబర్స్ తిరుపతిని దొంగిలించడానికి వచ్చిన వాళ్ళు బయట షూస్ ఇప్పొస్తాడు లోపలికి. ఎవడైనా కిరీటం గర్భగుడిలోకి వెళ్ళకూడదు, దేవుణ్ణి ముట్టుకోకూడదు అంటే ఆ షాట్లు అన్నీ తీసే చివరికి 3 నిమిషాలు మిగిలేదు 15 నిమిషాల్లో. సో దట్ కైండ్ ఆఫ్ అదేంటి సెన్సార్ గైడ్లైన్స్ కూడా లేదు అప్పుడు అసలు ఇలాంటివి చేయకూడదని. సో దట్ ఆస్పెక్ట్లో కోపం వచ్చి చెప్పినది ఆ టైంలో. ఇప్పుడు మీకు ప్రొడ్యూసర్ ఫ్రిక్షన్ ఏది వచ్చిందన్నారు, కరెక్ట్? అది ఆబ్వియస్లీ ఆయన మనీ స్టక్ అయిపోయింది. మనం ఆపేద్దాం సినిమా, మనం ఏమంటుందని రివ్యూ బోర్డ్కి ట్రిబ్యునల్ బోర్డ్కి వెళ్దాం అని చెప్పాను. కానీ ఆల్రెడీ కంటెస్ట్ చేద్దాం ఉన్నాను. కానీ అఫ్ కోర్స్ యాజ్ అ ప్రొడ్యూసర్ ఈజ్ గాట్ ఎవ్రీ రైట్. ఆయన మనీ అంతా బ్లాక్ అయిపోయి అక్కడ మాత్రం వస్తుందా రాదా గ్యారంటీ లేనప్పుడు ఆల్రెడీ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసేసి థియేటర్స్ అన్ని బుక్ చేస్తున్నాయి. సో ఆబ్వియస్లీ ఈ వాజ్ రైట్ ఇన్ హిజ్ ఓన్ వే. ఫిక్షన్ అని కాదు. ఎస్, ఐ వాజ్ అప్సెట్ డెఫినెట్లీ. తర్వాత అండి మీరు కొన్ని అంటే సరే బాంబే గ్యాంగ్స్టర్స్ మీద కొన్ని సినిమాలు తీశారు, బాగా హిట్ అయినాయి. కానీ బట్ వెన్ ఇట్ కమ్స్ టు ఆంధ్రప్రదేశ్లో రంగా నెహ్రూల మీద, తర్వాత సూరి వీళ్ళ మీద తీసినప్పుడు పట్టాల రవి అవి పెద్దగా కనెక్ట్ అవ్వాలి జనం. అంటే యావరేజ్గా వెళ్ళినట్టున్నాయి సినిమాలు. అంటే ద పాయింట్ ఏంటంటే ఎవెన్చువల్లీ ఫిల్మ్ సక్సెస్ అంటే ముందే మీరు ఊహించారా అది అట్లాగా? అంటే యావరేజ్ ముందు ఎవరు ఊహిస్తారు, ఎందుకు ఊహిస్తారు? ఎంత ఎదవైనా అతను చేసే పని సఫలం అవ్వాలని కోరుకుంటాడు కదా. అంటే అట్లాగా సార్ అది అవ్వదు కదా. ఇట్ ఈస్ నాట్ ఇన్ హ్యూమన్ నేచర్. ఏ పని ఎంత చిన్న పని చేసినా కూడా ఒక మనిషి పాజిటివ్ రిజల్ట్స్ కరెక్ట్. నేను అనేది ఎక్స్పెక్టేషన్స్లో ఒక రేంజ్ అనే కనీసం అలా ఎవరు చేయలేదండి. ప్రతి డైరెక్టరు 150 సినిమాలు తీస్తాం మనం తెలుగులో. నేను చెప్పేది 150 మంది డైరెక్టర్లు కూడా రాజమౌళి కన్నా పెద్ద హిట్ కావాలని కోరుకుంటారు. మీకు మీ హీరోయిన్స్ గురించి ఒకటి చెప్పారు, శ్రీదేవి అఫ్ కోర్స్ మీకు ఒక గాడ్ లాగా. నేను అనుకుంటాం రేవతి గారి మీద కూడా మీకు కొంత ఇది ఉన్నట్టుంది లేదా? ఆమెని రాత్ సినిమా సెకండ్ సినిమాలోనే పెట్టినట్టున్నారుగా. కొన్ని సినిమాల్లో కూడా చేసాను. కానీ అంటే నాకు మీ ఉద్దేశం నాకు అర్థం కాలేదు. హీరోయిన్స్లో ఏదో ఉంది అంటే అది అట్లా కాదు, మీకు ఆ ఇష్టత అనేది నాట్ సో మచ్. ఎందుకంటే ఆమెలో మంచి యాక్టర్ ఆమె. మీరు చాలా అంటే ఆమెని మెన్షన్ చేయలేదు మీరు, అందుకని నేను చెప్తాను. మీరు కొంతమంది హీరోయిన్స్నే ఉదహరించారు. రేవతి గారు నేమ్ లేకపోతే శ్రీదేవి గారు, ఊర్మిళ అలాంటి హీరోయిన్స్ నేను వాళ్ళందరినీ విపరీతంగా ఆరాధించేవాడిని. అది నేను రేవతి గారితో చేయలే.
అది నేను చెప్పేది. అంటే మీరు వెరీ సెకండ్ మూవీయే అన్కన్వెన్షనల్ ఆమెకి అప్పుడు ఉన్న దానికి రాత్ అనే సినిమా అన్కన్వెన్షనల్ రోల్ మీరు పోర్ట్రే చేశారు. అందుకని నేను అడుగుతాను, అంటే ఆమె మీద ఏమన్నా ఆ రకమైన ఇష్టం? ఓన్లీ బికాస్ షీఈ్ ఎ వెరీ గుడ్ యాక్ట్రెస్. సో అదే బుక్ సెకండ్ పార్ట్ ఏమన్నా ఇప్పుడు ఐ డోంట్ థింక్ సో, ఎందుకంటే నాకు అసలు టైం లేదు. అబ్సల్యూట్లీ. అండ్ ఆల్సో బుక్ అనే ఎలిమెంట్ మీరే రాశారా టోటల్గా? నేనే రాశాను. చాలా మంచి, అంటే మీ స్టైల్ చాలా బాగుంది. అంతకుముందు ఏమైనా స్టోరీస్ అట్లాంటివి రాశారా? ఇది ఫస్ట్ అటెంప్ట్ అది? మేబీ కాలేజ్ టైంలో ఈ కాలేజ్ మ్యాగజైన్స్ ఉంటాయి కదా, దానికి రాశాను 1-2 సార్లు. బట్ ఫుల్ లెంగ్త్ రైటర్ అనేది ఇదే ఫస్ట్ టైం. ఎవరికైనా చూపించారా ఏమన్నా? అంతేనా? మీకు మంచి రివ్యూస్ బాగా వచ్చి ఉండాలి. అంటే కంటెంట్ పక్కన పెడితే అసలు స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది దాని మీద వచ్చి ఉండాలి. వచ్చినాయా? సో ఎన్ని బుక్స్ అది సోల్డ్ అయినాయండి? నేను పట్టించుకోలేదు. నేను ఒకసారి అయిపోయిన తర్వాత దాన్ని వదిలేస్తారా? పబ్లిషర్కి ఇచ్చేసారు ఇక మొత్తం. అది సక్సెస్ ఎన్ని అనేది నేను దాని గురించి నేను ఇంకా ఏమి చేయలేకపోతే దాన్ని మర్చిపోతాను. అంటే ఏమి చేయలేకపోతే ఇఫ్ ఐ కాంట్ డూ ఎనీథింగ్ మోర్. అచ్చా. ఇప్పుడు ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ అనేది పబ్లిషర్ది. నేను ఆ బుక్ మళ్ళీ రాయలేను. అంటే ఈ మధ్య ఒపీనియన్స్ పట్టించుకోను అసలు. నన్ను పొగిడిన నేను పట్టించుకోను, క్రిటిసైజ్ చేసినా పట్టించుకోను, బికాజ్ ఐఎమ్ బిజీ ఇన్ అదర్ వర్క్ ఆఫ్టర్ దట్. అంటే ఈ మధ్యకాలంలో పుస్తకం రిలీజ్ అయితే రైటర్తో కొంత గెట్ టుగెదర్స్ లాంటి అట్లా పెట్టడం అలాంటివి జరిగినాయా మన పుస్తకానికి? అంటే గన్స్ అండ్ థైస్ రిలీజ్కి ఢిల్లీలో చేశారు. అప్పుడు వెళ్ళాను, ఫస్ట్ టైం రిలీజ్ రోజున వెళ్ళాను. ఇంటరాక్టివ్ సెషన్ లాంటిది అది ఎక్కువ, అంటే ఈ మధ్య ఎక్కువైంది అనుకోండి, ఆఫ్ లైట్ ఎక్కువ చేస్తున్నారు. తర్వాత సరే మీరు మళ్ళీ రానన్నారు, సరే వచ్చారు. మీరు ఇందాక చెప్పారు అంటే ఒపీనియన్స్ అంటే గిరీశం లాగా మనం చేంజ్ చేసుకోవాలనేటువంటిది, అది ఒక కాంటెక్స్లో చెప్పారనుకోండి. ఇప్పుడు మీరు చెప్పేది 100% కరెక్ట్. ఎందుకంటే ఏది కూడా అంటే దీనిగా ఉండదు కాబట్టి, స్టాటిక్గా ఉండదు కాబట్టి ఒపీనియన్స్ అన్నీ మారుతూ ఉంటాయి అన్న. కానీ బేసిక్ కొన్ని ఉంటాయి కదా, అవి కూడా ఉండవా? కోర్ వాల్యూస్ ఏముండవా? I'm all the time listening to people, anybody intelligent or reading or something I'm experiencing. I change myself all the time. ఓకే. ఎవ్రీడే మారుతూనే ఉంటారా? సో ఫిక్స్డ్ ఒపీనియన్స్ అంటే every day is not the point. Any time a new thought comes which will defeat my older thought. ఓకే. అంటే బెటర్మెంట్ కోసం. బెటర్మెంట్ అని కూడా అన్ను, ఎవరి దృష్టిలో బెటర్మెంట్ అనేది పాయింట్. ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ మీకు బెటర్గా అనిపిస్తుంది. బెటర్ కాదు, ఇట్ జస్ట్ డిస్ట్రాయ్స్ అండ్ వన్ ఐడియా విల్ కిల్ అనదర్ ఐడియా. ఎంతవరకు ఒక దాన్ని నమ్మిన దాన్ని నాకు ఆపోజిట్ వ్యూ పాయింట్ ఇచ్చారంటే దీన్ని పక్కన పడేస్తాను అంతే. వాట్ ఐఎమ్ కన్విన్స్డ్ అబౌట్ ఎనీ గివెన్ పాయింట్ ఆఫ్ టైం. టెక్నాలజీ మీద బాగా మీకు పట్టుందా? Technology, and again, it's a question. Technology, by definition, is the technique, knowing the technique of something. Knowing the technique and using that technique. I use everything on more on a psychological. For example, నేను 30 years old, I'm a director. నాకు అసలు కెమెరా ఎలా పనిచేస్తుందో తెలియదు. ఫర్ ఎగ్జాంపుల్, I don't understand any of the post production technology. నేను జస్ట్ నా ఐడియా చెప్తే ఎవరో ఇంప్లిమెంట్ చేస్తారు. సో దట్ వే ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ టెక్నాలజీ. బట్ ఆ టెక్నాలజీ ఎఫెక్ట్ ఏంటి అనేది సైకలాజికల్గా, ఫిలసాఫికల్గా అది నేను ఐఎమ్ మాస్టర్ ఎట్ దట్. దాని ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అనేది మీరు ఎలా దాన్ని థియరిటికల్ ఐడియా బేసిక్గా. ఓకే. అంటే మీరు అంటే యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ అంటే ఇంట్రడ్యూస్ అంటే వేరియస్ ఇవి క్యాంప్స్ కానివ్వండి ఇవన్నీ అంటూ ఉంటారు. నాకు దాని మీద పెద్ద నాలెడ్జ్. దట్ ఈస్ వాట్ ఐమ్ కాలింగ్ అప్లికేషన్. అది అప్లికేషన్. ఇప్పుడు నేను స్టడీ క్యాంప్ని ఫస్ట్ టైం డిస్కవర్ చేశాను. స్టడీ క్యాంప్ ఎలా పనిచేస్తుంది నాకు తెలియదు, కానీ దాని రిజల్ట్ ఎలా ఉంటుంది అని నాకు తెలిసినప్పుడు ఎక్కడ వాడాలి, ఏం చేయాలి, జస్ట్ యూ రోప్డ్ ఇన్. కరెక్ట్. తర్వాత ఇటీవల కాలంలో మీరు కొన్ని ఇష్యూస్ మీద స్పందిస్తున్న తీరు చూస్తే మీలో చాలా హ్యూమన్ యాంగిల్ అనేది డెఫినెట్గా ప్రతి వాళ్ళు ఉంటుంది, మీలో కూడా ఉందని. అంటే మీరు అంటూ ఉంటారు కదా, నేను దేనికి కూడా స్పందించను అంటారు, కానీ ఇటీవల డాగ్ బైట్స్ వీటి మీద మీరు స్పందించినటువంటి తీరు
మీ ఇమేజ్ని కంప్లీట్గా మేక్ ఓవర్ చేసింది. ఆ విషయం మీకు గ్రహించారా? ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నేను వేరే వాళ్ళు నా గురించి కాన్సిక్వెన్సెస్ ఏంటనేది. వెదర్ దే విల్ సే ఏంటి అమ్మాయి కాళ్ళు నాకుతాడంటే సిగ్గులేనోడు అన్నా నేను పట్టించుకోను. చాలా మంచి హృదయం ఉంది, కుక్కల మేసపంది అన్న కూడా నేను పట్టించుకోను. ఎందుకంటే నేను అన్నీ నా కోసం చేస్తాను. ఎవరు బ్యాడ్గా అనుకుంటారు, ఎవరు గుడ్గా అనుకుంటారు అనేది అసలు పట్టించుకోను. బికాజ్ ఐ లివ్ మై లైఫ్ మై సెల్ఫ్. సో ఇప్పుడు ఒక పర్టికులర్ వీడియో చూసేసి ఎవెన్చువల్లీ ఎమోషన్ అనేది ఏంటి, మీరు ఎమోషన్ అనేది ఎవరు లేకుండా ఎవరు ఉండరు బేసిక్గా. కాకపోతే ఎమోషన్స్ని మీరు కంట్రోల్ చేస్తున్నారా, ఎమోషన్స్ కంట్రోల్ చేసేలా చేస్తున్నామా అనేది డిఫరెన్స్. సో బల్క్ ఆఫ్ ది టైం నేను నా ఎమోషన్స్ నన్ను కంట్రోల్ చేయనివ్వను. సో అది మీకు అనుకోకుండా చూసి మీరు స్పందించారు అంతే. అంతే. సో దేర్ ఎండ్స్ ద మ్యాటర్. తర్వాత దాని అంటే అది కూడా ఆల్మోస్ట్ నాకు లైఫ్లో ఒక సినిమా లాంటిది. ఇప్పుడు నేను దేన్ని ఎవరిని సీరియస్గా నన్ను కూడా తీసుకోలేను. యూనో ఐ థింక్ వీఆర్ లివింగ్ ఆన్ ఎ బారోడ్ లైఫ్. బారోడ్ అంటే మనం ఇప్పుడు ఫ్యూచర్ అంతా వేరే మనది కాదు, ఎందుకంటే మనం ఇంకా వెళ్ళలేదు. సో ఇప్పుడు నేను బతుకుతున్నదే దాంట్లోంచి తీసుకుని. సో ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ ఐ టేక్ ఇట్ యాజ్ ఎ యాక్సెప్టెన్స్ ఆఫ్ సంథింగ్ విచ్ బీయింగ్ గివెన్ టు మీ బై సమ్ అదర్ ఎంటిటీ. ఆ బిలీఫ్ ఉంది మీకు. సో ఈ పాలిటిక్స్ మీద ఎందుకు మీరు దాని మీద ఎందుకు దృష్టి పెట్టారు? ఇప్పుడు యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఇస్ మీరు అద్భుతమైనటువంటి ఫిల్మ్ మేకర్. ఏదండి, మీరు మంచి ఫిల్మ్ మేకర్. ఐ టెల్ స్టోరీస్, ఎనీథింగ్ విచ్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఎ స్టోరీ మటీరియల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లక్ష్మీస్ ఎన్టీఆర్ ఉంది అనుకోండి, నాకు అది ఏ పార్టీ దానికి సంబంధం లేదు. ఎన్టీ రామారావు అనే స్టార్కి అంత బతుకు పర్టికులర్ టైంలో వాట్ హ్యాపెన్ టు మీ ఇన్ వైస్రాయ్ హోటల్, దట్ ఇంట్రెస్టెడ్ మీ యాజ్ అ సబ్జెక్ట్ మ్యాటర్. అంటే దాని మీద మీరు అంటే దేని మీద డిపెండ్ అయ్యారు? అంటే మీకు పెరిఫెరల్గా మీరు చూసారా నిజంగా? వాట్ ఎవర్ పబ్లిక్ డొమైన్లో ఉన్నది. పబ్లిక్ డొమైన్లో కూడా రెండు రకాలు ఉంటాయి. సిబిఐని ఎందుకు చేశారు అని జస్టిఫికేషన్ ఒక యాంగిల్ ఉంటుంది, నాన్ జస్టిఫైడ్ ఇంకొక యాంగిల్ ఉంటుంది. అప్పుడు నేను టు మై వాట్ యు కాల్ మై అండర్స్టాండింగ్ పవర్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ విల్ చూస్ టు బిలీవ్. ఇందాక మీకు చెప్పాను కదా, నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి. ఎందుకు జరిగిందని నాకు ఎవరు నమ్మబుల్గా చెప్పారు, వాళ్ళ సైడ్ నుంచి తీసిన సినిమా. డబ్బులు వచ్చినాయి దానికి. సో అక్కడి నుంచి స్లోగా మీరు కాంటెంపరీ పాలిటిక్స్ వైపు దృష్టి పెట్టారా? పాలిటిక్స్ నేను పట్టించుకున్నాను. ఐ డోంట్ నో, కేవలం పొలిటికల్ సైకాలజీ అంతే. మీకు కేసీఆర్ గారి లైఫ్ బాగా అపీలింగ్ అనిపించాలా? ఐ వాంట్ టు మేక్ యూ ఫిల్మ్ ఆన్ హిమ్ ఆల్సో సమ్ డే. అంతేనా? కలిసారా ఈ మధ్య ఎప్పుడన్నా? మీకేం పిలుపు రాలేదా? మరి కలవకుండా ఎలాగా చేద్దామని? పబ్లిక్ ఫిగర్స్ కలవాల్సిన అవసరం ఉంది. మీరు బాల్ ఠాకరే గారిని కలిసారు? ఎన్టీఆర్ గారిని కలవలేదు. బాల్ ఠాకరే సినిమా అయిపోయి కలిసాను. సినిమా అయిపోయిన తర్వాత ముందు కలవలేదు. అప్పుడు అప్రిహెన్షన్స్ లేవంటే, ఎందుకంటే అక్కడ మహారాష్ట్రలో చాలా సెన్సిటివ్ కదా బాల్ ఠాకరేకి సంబంధించి. అంతా జనాలు ఊహించుకుంటారు. అంతేనా? మీడియా హైప్. అది మీడియా హైప్ అంతే. నేను బాల్ ఠాకరే కానీ సినిమా అయిపోయి రిలీజ్కి 2 రోజుల ముందు ఇన్వైట్ చేశాను అంతే అని సినిమా చూడడానికి. ఆయన పర్మిషన్ నేను ఎప్పుడు అడగలేదు, ఎవరు దాన్ని అబ్జెక్ట్ కూడా చేయలేదు. అయితే కాంట్రరీ టు ది కరెక్ట్ ఏదో ఒపీనియన్, పబ్లిక్ ఒపీనియన్ డిఫరెంట్గా ఉంటుంది. సో కేసీఆర్ గారి మీద తీసే సినిమా కూడా ఆయన కలవాల్సిన అవసరం ఉంటుంది. పబ్లిక్ డొమైన్ మీద ఎవరిని కలవట్లేదు. ఇది కాంటెక్స్ట్. ఇప్పుడు అది కూడా కాంటెక్స్ట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైఎస్ఆర్ గారు పోయిన ఘటన ఏదైతే అయిందో, హెలికాప్టర్ క్రాష్, దాని తర్వాత వచ్చిన పరిస్థితులు ఏం జరిగిందని నేను ఒక పొలిటికల్ థ్రిల్లర్ తెస్తాను. సో దాంట్లో వన్ ఆఫ్ ద ఆస్పెక్ట్స్ వైఎస్ జగన్ కూడా ఉన్నారు. ఓకే, అంటే ఫోకస్ ఎక్కువ దాని మీద. ఎస్, అంటే వైఎస్ఆర్ గారి యాక్సిడెంట్ మన తర్వాత ఆఫ్టర్ మ్యాథ్ ఈజ్ అ పాయింట్, యూనో. సో ఆబ్వియస్లీ వైఎస్ జగన్ ఆల్సో ఈజ్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ దట్. సో తర్వాత జరిగింది. ఇప్పుడు 2-3 రకాలు ఉన్నాయి దాని మీద. అంటే కొంతమంది తండ్రి పార్థివ దేహాన్ని అక్కడే పెట్టుకొని సంతకాల సేకరణ చేసాడు ఆయన సీఎం అవ్వాలని అని ఒక వెర్షను. లేదు అట్లాంటిది ఏమీ లేదనేది ఒకటి ఉంది. అంటే మీకు తెలిసినటువంటి పబ్లిక్ డొమైన్లో ఉన్న ఫ్యాక్షన్ బట్టి చేస్తారా, లేకపోతే జస్ట్ బికాజ్ ఈజ్ ఇన్ ద పవర్ కాబట్టి ఆయన? యాక్చువల్లీ మీరు ఏ సినిమా చేసినా మీకు ఒక అబ్జెక్టివ్ ఉంటుంది. అబ్జెక్టివ్ నేరేటివ్లో ఫైనల్గా ఏమొస్తుంది అని.
అది దేనికి లింక్ అయి ఉంటుంది, మీరు నమ్మిన నిజం మీద లింక్ అయి ఉంటుంది అది. సో ఇప్పుడు నేను కొన్ని చూపించాను అనుకోండి, ఇది అవ్వలేదని ఎవరో క్లెయిమ్ చేయొచ్చు, కానీ అవ్వలేదని అతను ప్రూవ్ చేయలేడు, అయ్యిందని నేను కూడా ప్రూవ్ చేయలేను. అంటే ఒక వెర్షన్ అంటే వర్షన్ ఒక వెర్షన్ వర్షన్ అది డిఫరెంట్ వెర్షన్స్ ఉంటాయి. అప్పుడు ఎవరన్నా అన్నారంటే ఇది 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 కొంచెం బయాస్గా ఉంటుంది అది అంటే, అలా అనుకుంటే మీరు తీసుకోండి సినిమా, మిమ్మల్ని ఎవరు ఆపారు? ఓన్లీ 2 థింగ్స్ అక్కడ, బయాస్గా ఉంటుందా లేదా ఒకటి, లేదు మీరు అసలు ఇది ఎవరో నమ్మరు, ఇంకా ప్రాబ్లం ఏముంది, మీరు యూ షుడ్ నాట్ ఈవెన్ బాదర్. ఒకవేళ ఉంటుంది అని అనుకుంటే మీరు కూడా తీసుకోండి. అంటే హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ అన్నారు. హిస్టరీ హ్యాస్ టు బి రీటోల్డ్ టు ఎవ్రీబడీస్ కన్వీనియన్స్, టు దేర్ కన్వీనియన్స్. హిస్టరీ అనేది ఉండదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంటెంపరీ టైం తీసుకున్నాం అనుకోండి, సుశాంత్ సింగ్ రాజ్పూత్ అనే అతను చచ్చిపోయాడు, యాక్టర్. ఇప్పటి వరకు కూడా మర్డర్ కాదు తెలియదు మనకి. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో సీసీటీవీ కెమెరా, సిబిఐలు అన్నీ ఉన్నప్పుడు తెలియదు. హిస్టరీలో ఏం జరిగింది ఎవరికి తెలుసు? ఎవడో రాశాడు అక్కడ, ఎవడైతే రాసి ఆడ బుక్ అమ్ముడిపోయిందో ఎవరి వెర్షన్ వాళ్ళు రాస్తాం, అంతే అంతే. అక్కడ ఎంట్రీ తక్కువ ఉంటాయి రాసి, ఎందుకంటే కింగ్ ఆథరైజ్ చేస్తాడు, లేకపోతే తల నరికేస్తాడు అట్లా రాయిపోతే. ఇప్పుడు జరుగుతుంది ఇండియాలో అదే కదా, అందుకని మీకు ఒకటే ఉంటుంది. ఇప్పుడు ఇండియాలో జరుగుతుంది అన్ని, ఇప్పుడు బీజేపీ వాళ్ళు చేస్తుంది అంతే కదా, అంటే వాళ్ళ వెర్షన్ హిస్టరీ రాస్తున్నారు. ఇప్పుడు కష్టం అనేది, రైట్. ఇప్పుడు హిస్టరీ అనేది లేదు, సోషల్ మీడియా ఇస్ ద హిస్టరీ. అంటే అబ్జెక్టివ్ అంటే ఏ రోజు అంటే హిస్టరీ అంటే చాలా మంది ఇప్పుడు జరిగిపోయింది కాబట్టి ఎవరికి నచ్చినట్టు అట్లా. ఇవాళ పర్టికులర్ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయండి, దాన్ని డాక్యుమెంట్ చేస్తారు. అంటే బేసింగ్ అపాన్ దోస్ న్యూస్ అదే హిస్టరీ అవుతుంది తర్వాత రేపటికి. నిన్నటి వార్త కాదు, ఇంకా అక్కడ పాయింట్ ఏంటంటే ఆల్రెడీ ఇప్పుడు మీకు తెలిసిపోయి నాకు తెలిసిపోయి అందరికీ తెలిసిపోతే హిస్టరీని ఎవరు కేర్ చేస్తారు? ఇది టాప్ సీక్రెట్గా మెయింటైన్ చేయట్లేదు కదా. అవును, మెయింటైన్. ఎవరు పవర్లో ఉంటే వాడు ఇష్టం వచ్చి నేరేటివ్ వాడు ఇస్తున్నాడు, వాడు ఆ నేరేటివ్ ఇచ్చేది అది పవర్లో ఉన్నాడు కాదు కాబట్టి వాడి క్రెడిబిలిటీ అనేది ఉండదు. అప్పుడు దానికి హిస్టరీ అనే దానికి మీనింగ్ ఉండదు. అప్పుడు ఇప్పుడు మీ రాను జనాలు ముందు ఏం జరిగిందంటే పట్టించుకోవడం మానేస్తారు, ఎందుకంటే దే టూ బిజీ రైట్ నౌ అండ్ దే విల్ గెట్ మోర్ బిజీ ఇన్ ద ఫ్యూచర్. సో హిస్టరీకి రిలవెన్స్ ఉండదు అంటాను. కానీ ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే, అంటే ఎప్పుడైతే జనానికి రీచ్ అవుతుంది డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ కమ్యూనికేషన్, హిస్టరీ మీద దే ఆర్ డ్వెల్లింగ్ మోర్ అండ్ మోర్ ఇన్ టు ద హిస్టరీ అండి. చాలా మంది ఇప్పుడు మీరు చూస్తే, అంటే మీరు యూరోప్లో కానివ్వండి, లేకపోతే అమెరికాలో కానివ్వండి, ఇండియాలో కానివ్వండి. ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఏమండి ఒక ఎగ్జాంపుల్ హిస్టరీ మీద మోర్ డ్వెల్ అవుతున్నారు అన్న దానికి. ఇటీవల కాలంలో మీకు నేతాజీ ఎలా చనిపోయాడు అనే దాని మీద ఎక్కువ పుస్తకాలు వస్తున్నాయి. అదేవిధంగా వీర సావర్కర్ చాలా దేశభక్తుడు అని వచ్చినాయి, కానీ ఎవరు చదువుతున్నారు నాకు తెలియదు. నేను ఎప్పుడు ఎవరో డిస్కస్ చేయడం నేను ఇంతవరకు ఏం లేదు. ఓకే, నేతాజీ సుభాష్ చంద్రబోస్ టాపిక్ లేపారు కాబట్టి, నేను ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 40 years బ్యాక్ నేను సుభాష్ చంద్రబోస్ న్యూస్ రీల్స్ వచ్చి ఆ టైంలో నా పక్కన కూర్చున్న క్లాస్మేట్ నా టప్పట్లు కొట్టేసి జై సుభాష్ చంద్రబోస్ అరిచాడు. నేను సుభాష్ చంద్రబోస్ అసలు నీకు ఏం చేశారో తెలుసా అన్న, తెలియదు. ఓకే, ఫ్రీడమ్ ఫైటర్, ఎవరిని ఫైట్ చేసారో తెలుసా అన్న, తెలియదు. హిట్లర్ మీద ఒపీనియన్ అన్న, హిట్లర్ కర్కోటకుడు బాస్ అన్నాడు. సుభాష్ చంద్రబోస్ గారు మ్యాక్సిమం ఆయన లైఫ్లో ట్రై చేసిన హిట్లర్ని కలవడానికి, ఎందుకంటే బ్రిటిష్తో మనం దెబ్బలాడుతున్నాం, బ్రిటిష్ అక్కడ వాళ్ళ హెల్ప్ అడిగారు. సో బేసిక్గా ఎమోషనల్ అవుట్ బర్స్ట్ చేసేవాడు ఎవ్వడో కూడా ఫ్యాక్ట్స్ కానీ సమాచారం డిఫరెన్స్ చేస్తే అసలు ఏం ఫరక్ పడదు అంటున్నారు ఫైనల్గా ఎవరికైనా మాట్లాడుకోవటానికి. ఓకే, వీర్ సావర్కర్ ఏంటి, సుభాష్ చంద్రబోస్ ఏంటి ఎవరో చెప్తారు, కానీ దాని ఎలిమెంట్ వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇప్పుడు ఈవెన్ మీరు మావో కానీ లెనిన్ కానీ దే నెవర్ రెడ్ కాల్ మార్క్స్. లాస్ట్ డేస్లో ఇద్దరు చెప్పారు నేను చదవలేదని. మ్యాక్సిమం 1-2 కోట్స్ తీసుకుంటాడు, ఎందుకంటే మనుషులకి ఏంటంటే నేను చెప్తున్నాను అంటాను కదా, ఫలానా వాడు అన్నాడు, ఫలానా మహానుభావుడు చేశాడని కోట్ చేయటం అనేది ఇష్టం. ఆ కోట్కి మీనింగ్ కూడా తెలియదు అసలు ఫస్ట్ అది, యూనో. సో ఐ ఫీల్ 99.9999% ఆఫ్ ద పీపుల్, మేబీ మోర్, దాంట్లో వాళ్ళు ఇవాళ లైఫ్లో వాళ్ళకి ఇవాళ ఏం జరుగుతుంది, రేపు ఏం జరగబోతుంది, రెండు తప్పిస్తే వాళ్ళ ఫ్యూచర్ ఆలోచించడు, పాస్ట్ ఆలోచించడు. సో ఇంకోటండి, ఇటీవల అంటే మీరు పొలిటికల్గా
ఎక్కువ సినిమాల మీద కానివ్వండి మీ ఒపీనియన్స్ కానీ చెప్తున్నారు. ఎందుకు యూఆర్ లీనింగ్ టువర్డ్స్ వైఎస్ఆర్సీపీ అన్న ఫీలింగ్ ఎందుకు వస్తుంది మీ ఇంటర్వ్యూస్లో? వైఎస్ఆర్సీపీ ఇస్ నాట్, ఐఎమ్ లీడింగ్ టువర్డ్స్ జగన్. డెఫినెట్లీ జగన్ యాజ్ అ పర్సన్ ఐఎమ్ రియలీ ఫాండ్ ఆఫ్. అంటే ఏం నచ్చింది మీకు? నాకు జస్ట్ డిమీనర్. నేను ఒక మనిషి ఏం చేస్తున్నాడో అతని డ్యూటీ రెస్పాన్సిబిలిటీస్ అని నేను చూడండి ఎప్పుడు. అందులో నేను బాల్ ఠాకరే మీద సర్కార్ తీసినా లేకపోతే ఇంకో ఏదో సినిమా తీసినా ఏం చేసినా సరే, వెదర్ ఫిక్షన్ అవ్వచ్చు నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, సంథింగ్ అబౌట్ దోస్ క్యారెక్టర్స్ ఇంట్రెస్ట్ మీ యాజ్ ఏ ఫిల్మ్ మేకర్. ఏం నచ్చింది జగన్ గారిలో మీకు? నాకు ఐ థింక్ ఈస్ ఫార్ మోర్ డిగ్నిఫైడ్ అండ్ డిమీనర్ కానీ, లేకపోతే తను మాట్లాడే విధానం, తను కైండ్ ఆఫ్ ద వే హీ కండక్టెడ్ హిమ్సెల్ఫ్ వైఎస్ఆర్ గారు పోయిన తర్వాత, ఆ డిటర్మినేషన్ కానీ, ఇలాంటి కొన్ని క్వాలిటీస్. సో అది నచ్చింది. వైఎస్ఆర్సీపీ నాకు తెలియదు, నేను పార్టీగా వాళ్ళ పాలన ఏం చేస్తున్నారు, నేను పాలన పట్టించుకున్నాను. ఐ డోంట్ నో. నేను అడ్మినిస్ట్రేటర్ని కాదు, ఎమ్మెల్యేని కాదు, లేకపోతే బడుగు వర్గాలకి ఏం చేస్తున్నారు నాకు తెలియదు అసలు. వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. సో ఆయన క్యారెక్టర్ కానివ్వండి, ఆయన క్యారెక్టరిస్టిక్స్ కానివ్వండి, కరెక్ట్, అవన్నీ మీకు బాగా నచ్చింది. కానీ ఒక ప్రమాదం ఉంటుంది కదా, ఇప్పుడు మీలాంటి సెలబ్రిటీస్ జస్ట్ ఎండార్స్ చేస్తే ఎవరినన్నా కూడా పీపుల్ క్యారీ అయిపోతూ ఉంటారు కదా, వితౌట్ అంటే గోయింగ్ ఇన్ టు దేర్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్. ఎవరికైనా చాయిస్ ఏముందన్న? ఇప్పుడు నేను సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవట్లేదు. అంటే మిమ్మల్ని అనేది కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక 30 మంది మీకు తెలుసు అనుకోండి, మీరు 30 మందికి మీ మీద వేరే వేరే అభిప్రాయాలు ఉంటాయి, వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్స్ బట్టి. సో నిజమైన మీరు ఎవరంటే ఎవరికి తెలియదు. అంటే మీకు అంటే మామూలు పర్లేదు, ఎవరైనా సరే. బట్ మీలాంటి సెలబ్రిటీస్ ఇప్పుడు జగన్ ఒకరికి హెల్ప్ చేశారు అనుకోండి, చాలా మంచివారు అంటారు. హెల్ప్ చేయకపోతే జగన్ చెడ్డోడు అంటారు. సో అప్పుడు నమ్మి నేను చెప్పే ఒక నేరేటివ్ మీరు నమ్మకపోవచ్చు, లేకపోతే మీకు రాంగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మీకున్న ఐదర్ ఎక్స్పీరియన్స్, లేకపోతే మీరు ఎక్కడో వేరే వాళ్ళ నుంచి విన్నారో దాన్ని బట్టి మీరు ఒక డెసిషన్ తీసుకుంటారు. సో నా పని కానీ, మీ పని, ఎవరి పని కానీ మనం అనుకున్నది చెప్పడం అంతే. ఓకే, ఇప్పుడు గాంధీ సినిమా ఉందనుకోండి, గాంధీ సినిమాలో ఈ మన్ను ఆబా గాంధీ సీన్ ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క సీన్ మొత్తం తేడా కొట్టేస్తుంది మొత్తం ఫిలింలో. యూనో, కస్తూర్బా గారికి అపెండిసైటిస్ ఆపరేషన్ ఇచ్చినప్పుడు హీ రిఫ్యూజ్డ్ అన్ ఇంజెక్షన్, ఎందుకంటే ఫార్మ్ ఆఫ్ వైలెన్స్. అలాంటి చాదస్త బాల్గొని ఉన్నాయి, కానీ వాటన్నిటిని పక్కన పెట్టారు. ఎందుకంటే స్పిరిట్ ఆఫ్ గాంధీస్ నాన్ వైలెన్స్, విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మూమెంట్స్ ఇన్ ద వరల్డ్, దానిని అది ఆ పర్టిక్యులర్ థింగ్ ఎలాంటి థాట్ ప్రాసెస్ నుంచి వచ్చింది చెప్పటమే ఉద్దేశం రిచర్డ్ అట్మన్బరో. దానికి పనికి వచ్చే నేరేటివ్స్ తీసుకున్నాడు, మిగతాన్ని పక్కన పరిచాడు. అంటే గ్లోరిఫికేషన్ అంటారా? నో, గ్లోరిఫికేషన్ నాట్ నెసరీ. సేమ్ థింగ్, మీరు ఒక మనిషిని చెడ్డడుగా చూపించినప్పుడు అతను మంచి అని తీసేయచ్చు. సో అంటే ఇప్పుడు కాంటెంపరరీ ఆబ్జెక్టివ్ ఉండాలి. హిట్లర్ మీరు తీసారు అనుకోండి, హిట్లర్ కూడా మంచి చేసి ఉంటాడు 100%. ఎందుకు చేసి ఉంటాడు? లేకపోతే అసలు పొజిషన్ కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అతన్ని వాళ్ళంతగా ఆరాధించారని అంటే జర్మన్స్ ఏదో చూస్తుంటారు కదా, అంతవరకు వచ్చాడు, అదే ప్రూవ్ చేస్తుంది కదా. ఇప్పుడు కాంటెంపరీ పొలిటికల్ సినేరియోలో సరే జగన్ గారు అంటే మీకు ఇష్టం, కేసీఆర్ గారు అంటే కూడా మీకు ఈక్వల్లీ ఇది ఉన్నది. వాళ్ళు తప్ప ఇంకెవరు కనపడలేదా మీకు? ఉన్నారా? అంటే ఇప్పుడు నాకున్న ఇమ్మీడియట్ సినారియోలో నాకు పరిచయం ఉన్న వాళ్ళు అక్కడ రెస్పాండ్ అవుతారు. నాకు మహారాష్ట్ర, తెలుగు రాష్ట్రాల్లో, ఉత్తరప్రదేశ్ అది నాకు తెలియదు. అంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఈ ఇద్దరైనా ఇంకెవరన్నా ఉన్నారా? అంటే మీరు పవన్ కళ్యాణ్ గారిని చాలామంది, ఆయనకి హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కదా, ఆయన మీద మీరు కొంచెం పవన్ కళ్యాణ్ ఇస్ ఎ ఫిల్మ్ స్టార్ అండి. ఫిల్మ్ స్టార్గా ఈజ్ అన్ ఎక్స్ట్రాడినరీ పాపులర్ పర్సన్. పవన్ కళ్యాణ్ ఇంకా పాలిటీషియన్ అయ్యాడని నేను ఇంకా రీసెర్చ్ అవ్వాలి. సో ఐ థింక్ దట్ విల్ ఓన్లీ కమ్ వన్స్ హీ గెట్స్ ఎలెక్టెడ్. జస్ట్ ఒక రిబెల్ లీడర్ లాగా వస్తున్నాడు ఇప్పుడు యాక్చువల్లీ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, యూనో. సో రిబెల్ లీడర్ ఈజ్ అ కంప్లీట్లీ డిఫరెంట్ చాప్టర్. ఫర్ ఎగ్జాంపుల్ తను మాట్లాడితే చే గౌరా అంటాడు. సో చే గౌరా ఈజ్ అ కమ్యూనిస్ట్ రిబెల్. క్యూబన్ రెవల్యూషన్లో he worked and he was killing Americans. ఆ పర్టిక్యులర్ టైంలో రష్యా, చైనా అన్ని చాలా ఫామ్లో ఉన్నాయి. సో ద హోల్ వరల్డ్ వాజ్ లీనింగ్ టువర్డ్స్ కమ్యూనిజం ఇన్ ఎ సర్టన్ సెన్స్ ఆఫ్ ద వర్డ్, యూనో. అప్పుడు టీషర్ట్ల మీద వచ్చాడు, అక్కడ ఫిక్స్ అయిపోయాడు పవన్ కళ్యాణ్ తను చిన్నప్పుడు స్కూల్లో, యూనో. ఇప్పుడు రియలిస్టిక్ అప్రోచ్ చూస్తే
మన పీడబ్ల్యూజీ లీడర్ గణపతి ఈజ్ ఎగ్జాక్ట్లీ చేయగలరా, ఏమి డిఫరెన్స్ లేదు తన ఆబ్జెక్టివ్కి తన దీనికి. గణపతి పేరు తీసుకోడు బికాజ్ ఈజ్ బ్రాండెడ్ అండ్ టెర్రరిస్ట్ అగేన్స్ట్ ద ఎస్టాబ్లిష్మెంట్. అంటే అంత సో అప్పుడు ఏమవుతుందంటే అందుకని నేను రెబెల్ లీడర్ అన్నా. వానా బీ రెబెల్ లీడర్, ఇట్ ఇస్ యాక్చువల్ రెబెల్ లీడర్ కాదు. రెబెల్ అంటే యాక్చువల్ వైలెన్స్ తీసుకోవాలి. ఊరికనే మాటలతో నరికేస్తా గొంతు పిసికి చంపేస్తా అంటే అది కాదు కదా బేసిక్ పాయింట్, యూనో. సో ఇన్ అదర్ వర్డ్స్, సింప్లెస్ట్ ఆన్సర్, ఐ డోంట్ కన్సిడర్ హిమ్సెల్ఫ్ ఎ పాలిటీషియన్ రైట్ నో టిల్ వాట్ హీ డస్ ఇన్ సమ్ ఎలక్షన్ ఆర్ ది అదర్. యా. సో అంటే పవన్ కళ్యాణ్ గారు బేసిక్గా ఫిల్మ్ స్టార్ అంటే ఎలక్ట్ అయితేనే పొలిటికల్ లీడర్ అనే మీ ఒపీనియన్? అని ఎందుకంటే మీకు అప్పుడే వాట్ ఈస్ ఎ పాలిటీషియన్ డూయింగ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే, ద పాలసీస్ వాట్ హీ ఇంప్లిమెంట్స్, వాట్ హీ చేంజెస్, హౌ ఇట్ చేంజెస్ ద వే ద పీపుల్ లివ్. ఈ కొలబద్ద అనేది లేనప్పుడు మీకు పొలిటీషియన్ ముందే ఎలా ఇచ్చేస్తారు? అంటే మీరు తన సినిమా రిలీజ్ కాదు, తన సినిమా రిలీజ్ అవ్వకుండా సూపర్ స్టార్ అవడు కదా ఎవరు. సినిమా రిలీజ్ కలెక్షన్స్ బట్టి కదా ఫైనల్గా సూపర్ స్టార్ అయ్యేది. అంటే మీరు ఇప్పుడు ఏదైతే ఒక ప్రతిపాదించారో అది ఒక నూతన సిద్ధాంతంగా చెప్పాలి పాలిటిక్స్ లో. అన్లెస్ ఈ గెట్స్ ఎలక్టెడ్, యా కరెక్ట్, ఈ కెనాట్ బికమ్ ఏ పొలిటీషియన్ అనేది. యా, ఆ పొలిటీషియన్ అనే బిరుదు ఇవ్వటానికి మీకు ఏదో ఒక కొలబద్ద ఎలా ఉంటుంది? లేకపోతే అంటే పొలిటీషియన్ ఇప్పుడు నేను అంటాను సడన్ గా నేను ఎలక్షన్లో లేదా అప్పుడు నేను పాలిటీషియన్ అయిపోతానా? ఎస్, హీస్ గాట్ ఎ ఫాలోయింగ్. అంటే మీకు ఇప్పుడు ఆయన చేసేది సీరియస్ గా ఉందంటారా, అమ్యూజింగ్ గా ఉందా? See, I don't think it is amusing, is not, it is entertaining for sure because he is an actor. తన డైలాగ్ చెప్తే బాగుంటుంది, చూడటానికి బాగుంటాడు. సో హీస్ ఐ మీన్ కెమెరాలో రాజకీయాల్లోకి వచ్చి ఇప్పుడు ఏదైతే ఆయన సొంత పార్టీ పెట్టి మీటింగ్లు పెడుతున్నాడు, ప్రజల దగ్గరికి వెళ్తున్నారు, తర్వాత నేను అదే చెప్తున్నాను, వాళ్ళందరూ ఫ్యాన్స్ థియేటర్స్లోంచి మీటింగ్స్ వస్తున్నారు. థియేటర్స్లో పవన్ నచ్చినోడే వస్తాడు మీటింగ్కి, నాట్ అదర్వైజ్. ఎందుకంటే మిగతా వాళ్ళందరూ దే విల్ వాచ్ అండ్ వెయిట్ వాట్ హీ సీస్, వాట్ హీ డస్ ఇన్ ద కాంటెక్స్. ఇప్పుడు వైఎస్ఆర్ గారు పోయారు కాబట్టి జగన్ వచ్చారు ఫీల్డ్లోకి, లేకపోతే ఇంకా చాలా టైం పట్టేది కదా రావటానికి స్పేస్లో. సో ఫ్రెష్లీ ఫ్రమ్ బీయింగ్ ఏ ఫిలిం స్టార్ హీ కేమ్. ఫిలిం స్టార్ కాకుండా జస్ట్ తనకి ఇదే భావాలు ఇదే ఉండి ఎక్కడ నోబడీ విల్ నో ఆల్సో ఎవరు దాన్ని. కానీ ఇటీవల మీరు చేసిన కొన్ని కామెంట్స్, అంటే ఆయన చాలా పుస్తకాలు చదివాడని చెప్తా ఉంటారు. ఆయన ఒక 20 పుస్తకాలు కూడా పేర్లు చెబితే అని మీరు కామెంట్ చేశారు. మీరు అంతా దీనికి ఎలా చెప్పగలుగుతున్నారు? నేను అదే అన్నా, 2 లక్షల పుస్తకాలు చదవడం. 2 లక్షల పుస్తకాలు చదివాడు ఎవరన్నారు? పవన్ కళ్యాణ్ ఆయన చెప్పాడు. నేను దాని మీద కదా కామెంట్ ఓపెన్ 2 లక్షల పుస్తకాలు చదివారని చెప్పాడు. నేను కామెంట్ చేసిందే దాని వలన. ఆయన చేయలేదండి. నా క్వశ్చన్ అడిగింది యాంకర్ గారు 2 లక్షల పుస్తకాలు చదివి. ఆయన ఇప్పుడు నాకు తెలిసి యాజ్ ఫార్ యాజ్ మై నాలెడ్జ్ గోస్ అతను పుస్తకాలు ఏదో కోట్ చేస్తూ ఉంటాడు, తప్పుగా చెప్తాడు. శ్రీ చెప్పింది ఇది ఇప్పుడు సార్ నాకు 2 లక్షల నేను యాక్చువల్ కానీ ఏదో ఒక నంబర్. కానీ అది ఆయన ఇప్పుడు అంటే ఒకసారి కేసీఆర్ గారు చెప్పారు, ఏదో ఒక నంబర్ చెప్పాడు ఆయన, ఇన్ని పుస్తకాలు చదివానంటే అది దానికి కొంత ఇదే కాంట్రవర్సీ ఉంది. కానీ నాకు తెలిసి పవన్ కళ్యాణ్ 2 లక్షల అసలు ఎట్లా ఇర్రిలెవెంట్. ఎందుకంటే నేనేమన్నానంటే మన పొలిటికల్ స్పీచెస్లో అన్నెసెసరీ ఎక్సైజరేట్ చేస్తానని అవసరం లేదు. మీరు ఎప్పుడైతే నేను చాలా పుస్తకాలు చదివాను అంటే చాలా అనేది మీ నంబర్ వదిలేరు వాళ్ళ ఇమాజినేషన్కి. మీరు ఫిగర్ చెప్పినప్పుడు అసలు ఏం చదివామనేది కాదండి, ఎవరు ఎన్ని పుస్తకాలు చదివాను. నేను అదే చెప్పాను కాదు, మీకు 20 పుస్తకాలు పేర్లు చెప్పండి, దాంట్లో 2 పుస్తకాల్లో కంటెంట్ చెప్పండి అన్న, అంతే నేను అడిగింది. ఓకే, బిలీఫ్ అది చదివి ఉంటాడని 100%. ఎందుకంటే నాకు తెలిసిపోతుంది కదా. చే గవరా ఇస్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ నాకు. తర్వాత నేను తన ఫ్రెండ్ ఎవడో రాజు రవితేజ ఏదో ఉంది, అతని పేరు మర్చిపోయాను. అతను పవనిజం ఏదో బుక్ రాశాడు, దాంట్లో ఒక్క పేజ్ చదివితే తెలిసిపోతుంది ఏం తెలియదని. చదివారు అది? నేను 2 pages చదివి రివ్యూ రాశాను, 1.5 page. ఎందుకంటే 1.5 page చదివి ఎలా రివ్యూ రాశాను మీరు అడిగితే, ఆ 1.5 page కూడా ఎవరు చదవాలని నాకు తెలుసు. అందుకని ఎందుకు మీరు ఆయన మీద ఎక్కువ ఫోకస్? ఏం పెట్టలేదు. ఇప్పుడు నేను అప్పుడు కుక్కల మీద పెట్టాను. కుక్కలకి దేనికి సంబంధం అసలు? అది ఏదండి? కుక్కలు కలిసి దాని మీద పెట్టాను.
లేకపోతే ఇంక చాట్ జీపీటీ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెడతాను. పవన్ కళ్యాణ్ పాపులర్ కాబట్టి అది నోటీస్ చేస్తారు అంతే. అంటే మీరు ఎక్కడో పుస్తకంలో ఒకటి రాశారు, పని కట్టుకుని ఒక్కళ్ళ మీద ఇప్పుడు అంటే మీరు పుస్తకంలో ఒక చోట రాశారు, ఏది సరిగా లేకపోతే నేను వెంటనే గేర్ మార్చేస్తాను అన్నట్టుగా మీరు అన్నారు. అంటే టు డ్రా ది అటెన్షన్ ఆఫ్ ది పబ్లిక్ మీరు పవన్ కళ్యాణ్ ని మీరు టైమ్ అండ్ అగైన్ కాదు, నేను అది చెప్తున్నా. నేను ఒక్కళ్ళని నేను నా మీద కూడా వేసుకుంటాను జోకులు, నా ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడతాను. ఎవరెవరు దాంట్లో పాపులర్ అయినప్పుడు అది ఎక్కువ లైమ్ లైట్లోకి వెళ్తుంది అనుకున్నాను. వెళ్ళాలనేది మీ ఉద్దేశం? నేను ఏం మాట్లాడా అన్నీ వెళ్ళాలన్న ఉద్దేశం. లేకపోతే ఎందుకు మాట్లాడాలి మీరు? అంటే ప్రజలు చర్చించుకోవాలి దీని మీద అనేది. చర్చించుకోవటం కాదు, సోషల్ మీడియాలో చర్చించుకోవడం అనేది లేదు. ఇంకా ఇట్ రీచెస్ మీ ఒపీనియన్ పీపుల్. వాళ్ళ తర్వాత చర్చించుకోవడం అంటే ఇప్పుడు లేదా అంటే ఇప్పుడు టీవీ డిబేట్స్ లో వాటిలో మాట్లాడుతున్నారు కదా, చర్చించుకోవడం అంటే అది హోల్ పాయింట్ ఆఫ్ కమ్యూనికేషన్. మీరు ఇప్పుడు ఇవాళ ఇంటర్వ్యూ ఎందుకు చేస్తున్నారు? ఇది మీ యూట్యూబ్ ఛానల్లో చూడాలని. సేమ్ థింగ్ ఎగ్జాక్ట్లీ నేను అదే చేస్తున్నాను. సో మీకు అంటే ఆయన ఏమైనా తప్పుగా వెళ్తున్నాడు, ఇది కరెక్ట్ కాదు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను తప్పు కరెక్ట్ అనేది నా లైఫ్లో ఎప్పుడు చెప్పను. నేను కేవలం మీరు అన్నదానికో చేసిన దానికో నా రియాక్షన్ ఇస్తాను అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చే గవరా ఉంది. చే గవరా నేను ఇందాక ఇచ్చాను ఎక్స్ప్లెనేషన్ దాని గురించి. తనకి ఎవరో కూడా తెలియదని. ఆర్ బుక్స్ అనుకోండి. ఇంకోటి సేమ్ థింగ్ ఇంకోటి ఎవరినో అంటారు. మేయర్ని కుక్కల దాంట్లో ఐ వెంట్ ఆఫ్టర్. నాకు మేయర్కి ఏం సంబంధం అసలు? మేయర్ ఈజ్ నాట్ ఈవెన్ ఎ పొలిటికల్ పోస్ట్. ఈజ్ నాట్ రిలేటెడ్ రియల్లీ టు పొలిటికల్ పార్టీ. ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ బాడీ. ఇంకోటి కూడా చెప్తా, అంటే మేము కొత్తగా వచ్చిన రోజుల్లో చాలామంది చేగువేరా అని రాసేవాళ్ళు, అంటే చదవకుండానే అనమాట. యాక్చువల్లీ స్పెల్ చేయడానికి షేక్ గువేరా అనాలి. అంటే చాలా మంది సోకాల్డ్ కమ్యూనిస్టులు కానీ అది ఇప్పుడు దాంట్లో బికాజ్ ఇంగ్లీష్లో స్పెల్లింగ్ అనేది క్లియర్గా సిహెచ్ అనేది మనం ఆటోమేటిక్గా చాట్ అంటాం, మనం షార్ట్ అన్నాం కదా. ఆ కాంప్లెక్సిటీ ఎలాగో ఉంది ఇంగ్లీష్ లాంగ్వేజ్. సో అది మాట్లాడేటప్పుడు కానివ్వండి, రాసేటప్పుడు, అంటే దాన్ని బట్టి అసలు వాళ్ళు చదివారా లేదా? ఐ డోంట్ థింక్ దట్ ఈస్ అ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు నేను ఏలియన్ అన్న ఒక సినిమా వచ్చింది. అవును, నేను చాలా రోజులు అలైన్ అనివ్వండి దాన్ని, ఏలియన్. నాకు ఎప్పుడో చెప్పాడు అలైన్ కాదని. సో వీల్ మేక్ ఫన్ ఈవెన్ ఇఫ్ యూ నో ఇంగ్లీష్ యుల్ మేక్ మిస్టేక్స్ ఆన్ దోస్ థింగ్స్. నేను దాని గురించి కావట్లేదు, అంటే కనీసం తెలిసి ఉండాలి కదా. అంటే ఇప్పుడు నేను ఒకటి చెప్తాను, కోట్ చేసి మీరు అరుస్తా మాట్లాడారంటే 100% అది చదవలేదని తెలిసిపోతున్నాను. అంటే నేను ఇంకోటి ఎందుకంటే మీరు అర్థం చేసుకున్నప్పుడు ఎమోషన్ లూజ్ అవ్వరు. ఎమోషన్ డెఫినెట్గా దట్ ఈస్ ద వన్ ఆఫ్ ది ట్రైట్స్. అది డెఫినెట్గా. అంటే నేను ఒక చిన్న ఎగ్జాంపుల్, చాలామంది కమ్యూనిస్టులు దాస్ క్యాపిటల్ అని మాట్లాడుకుంటారు. చాలా దాస్ క్యాపిటల్ ఏంటి అని ఒక డౌట్ వచ్చేది నాకు కూడా. తర్వాత నేను కొన్నాళ్ళు జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకున్నప్పుడు అది ఆర్టికల్ అది డజ్, అది క్యాపిటల్ అని అనాలి మామూలుగా. ఇక్కడ కమ్యూనిస్టులు చాలా మంది తెలియక దాస్ క్యాపిటల్ అని, అంటే వితౌట్ బాదరింగ్. సేమ్ థింగ్ అదే కదా. అంటే నేను ప్రొనౌన్సియేషన్ ఆఫ్ ద నేమ్ అని సీరియస్గా తీసుకునేది మీనింగ్ లేదండి. ఇప్పుడు ఫైనల్గా ఎవడైతే అన్నాడో దాస్ క్యాపిటల్ అని ఇన్నివాడికి కూడా కరెక్ట్ ప్రొనౌన్సియేషన్ ఎవ్రీథింగ్. మీకు ప్రాబ్లం ఏంటి? నాకు తెలిసి ఇప్పుడు దస్ క్యాపిటల్ అనే వర్డ్ ఉంటుందని ఇండియా మొత్తంలో 0.01% కమ్యూనిస్ట్ కూడా తెలుసు ప్రొనౌన్సియేషన్. కానీ వాడికి డౌట్ రావాలి కదా, ఏంది దాస్ క్యాపిటల్, దాస్ అనేది ఏంటి? నాట్ నెసరీ. ఎందుకంటే చాలాసార్లు మనం తీసుకున్న ఇన్ఫర్మేషన్ యాసిస్గా తీసుకుంటాం, కానీ దాని వెనకాల ఆరిజిన్ ఏంటి, అసలు దాని అసలు మీనింగ్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చిందని ఎవరు పట్టించుకోడు. అంతే, ఇట్స్ నాట్ ఎన్ ఇష్యూ అంటారు. డెఫినెట్గా. అయితే ఒకటి మెయిన్ ఇష్యూ ఏంటి, సరే అంటే అది లేకపోయినా కూడా మీరు అన్నట్టుగా ఆ బుక్లో ఏం రాశాడు నీకు అర్థమైంది 5 నిమిషాలు చెప్పడం, అది ఇంపార్టెంట్. అదే ఇప్పుడు మీరు ఆ పాయింట్కి వస్తున్నారు. ఇప్పుడు ఆయన నిజంగా ఇన్ఫ్లుయెన్స్ అయితే షెగువేరా, ఆయన ఏం చేశాడు, ఆయన ఆదర్శాలు, ఆయన భావజాలాన్ని ఇంప్లిమెంట్ చేయగలగాలి. అదే కదా. ఇంప్లిమెంట్ చేయకపోయినా కనీసం అర్థం చేసుకుని ఇంకోటి చెప్పగలిగే కెపాసిటీ ఉండాలి. అంటే ఇప్పుడు ప్రాబ్లమ్ అదే కదా ఆయనకి. ఇప్పుడు బీజేపీ భావజాలానికి వెళ్ళటమే చాలా క్యాపిటల్ అనేది ఎవరు చదవరండి 100%. అప్పర్ లిమిట్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో చదువుతారు. కమ్యూనిస్ట్ మేనిఫెస్టోలో కూడా ఇంపార్టెంట్ కోట్స్ అని అక్కడి నుంచే.
విప్లవం తుపాకీ నుంచి వస్తుంది, మీకేం పోయే లేవు, చాలా సంఖ్యలు తప్ప, ఇలాంటి 4-5 కోట్స్ తీసుకుంటారు. దానికి తప్పిస్తే ఇంకా పెద్ద చదవాల్సిన అవసరం ఏమి. చదవటం అసలు తెలుగులో చదివితే మీకేం అర్థం అవుతుంది. మామూలుగా కమ్యూనిజం అది ఇనుప గుగ్గిళ్ళలాగా ఉంటుంది. అది ఈక్వల్లీ టఫ్ ఇన్ ఇంగ్లీష్ ఆల్సో. కాబట్టి అది ఒరిజినల్గా ఎవరైనా చదివి, నేను అందుకని అంటున్నా, అది చదవలేదు ఎవరు, కానీ కోటబుల్ కోట్స్. పోర్టబుల్ కోర్స్. ఇప్పుడు మీరు ఒక భేదోడిని తీసుకుని నీకు రక్తం, ఆడికి రక్తం, నువ్వు గాలి పీలుస్తావు, ఆడి దగ్గర కారు ఉంది నీ దగ్గర లేదు అంటే అంతకన్నా ఇంకా సింప్లిస్టిక్ ఏముంటుంది అర్థం చేసుకోవడానికి. దానికి థియరిటికల్గా మీరు 30 ఇవ్వచ్చు, అది అవసరం లేదన్న చేయటానికి. అందుకనే అర్థం అవ్వకుండా ఫాస్టెస్ట్ వేలో అప్లై చేయడానికి ట్రై చేసింది కమ్యూనిజం ఒకటే. కమింగ్ టు అనదర్ పాయింట్ అండి, అంటే మీరు ఈ మధ్య తెలుగుదేశం నేతల్ని కొంచెం బిచ్చో నాయుడు అని, రసగుల్లా అని ఎందుకు వాడుతున్నారు అట్లాగా జనరల్గా? బికాజ్ దట్స్ వాట్ ఐ ఫెల్ట్. కానీ ఎవరు ఎందుకు మాట్లాడినా కూడా అది ఎంటర్టైన్మెంటా, ఇరిటేషనా, లేకపోతే ఆ కుక్కలు బీలిటిలింగ్ కదా, వాళ్ళని బీలిటిల్ చేసినట్టు అవుదా? బీలిటిల్ చేసినట్టు, వీళ్ళు చేయటమే ఉద్దేశం, ఇంకేముంటుంది ఉద్దేశం. బికాజ్ హీ సెడ్ సంథింగ్, దానికి నేను రెస్పాండ్ అయిన అంతే. సో దే డిజర్వ్ అనే మీ ఫీలింగ్? డిజర్వ్ అని నోబడీ డిజర్వ్స్ ఎనీథింగ్. మీరు పొద్దున్న లేచిన తర్వాత పళ్ళు దొంగని, బ్రేక్ఫాస్ట్ తిని, లంచ్ తిని, ఈ మధ్యలో ఏదో ఒకటి చేయాలి కదా. ఆ ఏదో ఒకటి చేసే దాంట్లో మీ దగ్గర టైం ఉన్నప్పుడు, మీకున్న ఇంపార్టెన్స్ ఉన్నప్పుడు మీకు ఏమనిపించిందో దాన్ని బట్టి అదే మనం చేసేది అది కదా లైఫ్లో. అందరే కొంతమందికి కొంచెం ఎక్కువ పాపులర్ వచ్చు, కొంతమంది తక్కువ పాపులర్ వచ్చు, కానీ మనిషిని అందరూ చేసేది అదే. పాపులర్ కానీ వాడు ఆఫీస్లో కలీగ్స్ గురించి మాట్లాడతాడు, లేకపోతే ఇంట్లో ఎవరి మీద కోపం వస్తుంది. అది ఎంత రేంజ్ ఎంత ఎక్కువ అవుతా ఉంటే అది, కానీ బేసిక్ ప్రిన్సిపల్ ప్రతి మనిషికి సేమ్ ఉంటుంది, వీళ్ళ గురించి వాళ్ళ గురించి మాట్లాడటం. గాసిప్ ఇది అన్ని సమాజాల్లో ఉందా, లేకపోతే మన ఇండియన్ వరల్డ్ అంతా ఉంది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా నెంబర్ 1 ప్లేస్లో ఉంది యాక్చువల్గా. ఒకప్పుడు వేరే కంట్రీస్ హాలీవుడ్లో ఉన్నంత గాసిప్ యాక్చువల్లీ ఇండియన్ ఇండస్ట్రీస్లో లేదన్నారు. హాలీవుడ్లో ఉండే బాలీవుడ్ చాలా ఏమి డిఫరెన్స్ ఉండదు. ఎందుకంటే గాసిప్ అనేది ఆ పర్టిక్యులర్ ఇండస్ట్రీలో ఉన్న ఒక స్పెసిఫిక్ సర్కమ్స్టాన్స్ నుంచి వస్తుంది. సినిమా ఇండస్ట్రీలో ఎఫ్ఐఆర్ గురించి ఎక్కువ మాట్లాడతారు, హోటల్ ఇండస్ట్రీ మాడకపోవచ్చు, కన్స్ట్రక్షన్ నుంచి మాడకపోవచ్చు, అక్కడ ఏదో వేరే గురించి మాట్లాడతారు, ఆ టెండర్ అలా వేసాడు, లేకపోతే కాంట్రాక్ట్లో దొబ్బిస్తాడు, అది ఉంటుంది గాసిప్. సో ప్రతి ఎకో సిస్టమ్కి దాని పర్టిక్యులర్ ఆస్పెక్ట్స్ ఉంటాయి గాసిప్ అనేది. అది ఒక ప్రమోషనల్గా కూడా యూజ్ చేసుకుంటారా బాలీవుడ్లో అంటారు గాసిప్? గాసిప్ అనేది వెబ్సైట్స్, టీవీ ఛానల్స్, వాటికి ఇండస్ట్రీకి ఏం ప్రమోషన్ అది? ఫిలిమ్స్కి న్యూస్లో ఉండటం కోసం అట్లాగా. నేను అదే చెప్తున్నా, ఎవరు మాట్లాడినా ఇనఫ్ పీపుల్ వినాలని కోరుకుంటారు. ఓకే, ఒక హస్బెండ్ అదేంటి ఇంట్లో కూడా ఆడ ఫ్యామిలీ అని కోరుకుంటాడు, ఆడ ఆఫీస్లో కూడా అంటాడు. ఇలా వాళ్ళ పొజిషన్ బట్టి వాళ్ళు ఎంతమందికి తెలుసు అన్న దాని మీద అంతమంది వినాలనే కోరుకుంటాడు. దట్స్ ఎ పార్ట్ ఆఫ్ హౌ ద సొసైటీ ఈజ్ ప్రొసీడింగ్ నౌ. ఇప్పుడు ఇన్స్టాలు ఉన్నాయనుకోండి, ఇన్స్టా వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా ఈ క్రైమ్స్ జరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నబీన్ ఏదో మర్డర్ జరిగింది. మనం ఇప్పుడు పోలీస్ ఆఫీసర్ ఏమంటున్నారు, ఇది మన రోడ్డు మీద వెళ్తా గబుక్కుని ఎవరైనా హాయ్ అంటే మనం హాయ్ అని మనం వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వం కదా తెలియకుండా. ఇన్స్టాలో, ఫేస్బుక్లో ఫ్రెండ్ రిక్వెస్ట్ అనేది చేస్తున్నారు, అంటే అడ్డమైన వాళ్ళని కలుస్తున్నారు. అవును, సో అక్కడ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ వాట్ టెక్నాలజీ డస్. మీరు రోడ్డు మీద నడిచి వెళ్తున్నప్పుడు మీ ఫోకస్ ఎక్కడ ఉంటుంది, మీరు చేస్తున్న పని మీద ఉంటుంది. ఇక్కడ మీరు కూర్చున్నదే వేరే వాళ్ళతో డిస్కస్ చేయడానికి, వేరే వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వడానికి కూర్చున్నది ఇన్స్టా. దట్ మైండ్ సెట్ ఈస్ డిఫరెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సెకండ్ ఆఫ్ ఆల్, మీరు ఎప్పుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ ఆడ అన్నదో, ఆడి ఫోటోను, లేకపోతే ఆడి ఏంటని పరిచయం చేసుకుంటున్నాడు. వాటిల్లో మీకు నచ్చినప్పుడు మీరు ఫ్రెండ్ చేస్తున్నారు, దాని తర్వాత ఏదో జరుగుతుంది. మీరు రోడ్డు మీద కలిసి కూడా అదే జరగచ్చు. సో ఇవన్నీ కూడా ఎంత ఫాస్ట్గా చేంజ్ అవుతుంది టెక్నాలజీ అనే దాని మీద మీకు ఈ క్రిటిసిజం అంతా వస్తుంది. కానీ ప్రపంచ చరిత్రలో ఒక టెక్నాలజీ వచ్చాక ఎప్పుడు వెళ్ళిపోలేదు వెనక. ఏ టెక్నాలజీ కూడా ఉట్టి క్రిటిసిజం ఉంటుంది, అంతే. క్రిటిక్స్ ఉంటారు, అంటే 2 ఫేసెస్ ఉంటాయి దానికి. అంటే టెక్నాలజీకి మంచి చెడు రెండు ఉంటాయి. దాన్ని ప్రతి దానికి
మీరు ఏ డెసిషన్ తీసుకున్నా లైఫ్లో దానికి మంచి చెడు ఉంటుంది, అలాగే టెక్నాలజీగా ఉంటుంది. సార్ ఇంకోటి అండి, మీరు ఇప్పుడు సినిమా ఇండస్ట్రీకి వచ్చి 40 years అయిందా? 34. 34 years. 34 yearsగా మీరు స్టిల్ రెలవెంట్గా ఉన్నారు. దానికి ఏంటి రీజన్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, సినిమా అనేది ఏంటి, మీడియం అది. మీరు ఏం చేస్తున్నారు, ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా, లేకపోతే నేను ఒక ట్వీట్ పెట్టచ్చు, లేకపోతే నేను ఒక బుక్ ఏదైనా రాయొచ్చు, లేకపోతే సినిమా తీయచ్చు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ మీడియమ్స్. సో యాజ్ లాంగ్ యాజ్ యూర్ ఇన్ టచ్ విత్ వాట్స్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ విల్ ఆల్వేస్ బి రిలవెంట్. మీకు నంబర్ ఆఫ్ పీపుల్ మారచ్చు, తక్కువ వచ్చు, ఎక్కువ వచ్చు, అలాంటిది అవ్వచ్చు, మీ మీద ఇంప్రెషన్ పోవచ్చు, రావచ్చు, ఇలాంటివి జరుగుతాయి. కానీ ఆల్ ద టైమ్ ఇఫ్ యు ఆర్ రియాక్టింగ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ, ఇట్ ఆబ్వియస్లీ విల్ బి రిలవెంట్. సో ఆ రకంగా మీరు రిలవెంట్గా కాదా అని నాకు తెలియదు. నేను నా లైఫ్లో బతుకున్నంత కాలం నాకు అనిపించింది చేస్తాను. అది కొంతమందికి రిలవెంట్ అవ్వచ్చు, కొంతమందికి అవ్వకపోవచ్చు. వాళ్ళకు ఉందా లేదా అన్న దాంతో నేను చేయట్లా. మీ వేలో మీరు అంతే అంతే. ట్విట్టర్లో మీరు చాలా యాక్టివ్గా ఉంటారు. ఎంత టైం మీరు స్పెండ్ చేస్తుంటారు? అంటే ఈ రియాక్ట్ అవ్వడానికి కొన్ని సబ్జెక్ట్స్ తీసుకుంటున్నారు కదా. సపోజ్ మొన్న డాగ్ బైట్స్ ఉంది, ఎట్లాగా మీ నోటీస్కి వచ్చింది? మీరు పెద్దగా నాకు అది పంపారు, ఎవరో వీడియో పంపారు. జనరల్గా న్యూస్ అవి చూడరా? పేపర్లు చదవరా? పేపర్ చదివి నేను 15 years అయి ఉంటుంది. 15 years అయి ఉంటుంది. ఇది న్యూస్ పేపర్లు అసలు రావా మీకు? తెప్పించరు. ఎందుకంటే వెరీ అవుట్డేటెడ్ కాన్సెప్ట్ న్యూస్ పేపర్ చదవడం. మీకు యూట్యూబ్, సోషల్ మీడియా ఉన్నప్పుడు మీకు సంబంధించిన న్యూస్ ఎలా వస్తాయి? అవి వాచ్ చేస్తారా? యా, యూట్యూబ్. నేను మోస్ట్ ఆఫ్ ద టైం ఇప్పుడు నాకు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిలవెంట్ ఏదైనా జరిగింది అనుకోండి, మీరు యూట్యూబ్లో వీడియోస్ సర్క్యులేట్ చేస్తూ ఉంటే కాన్స్టెంట్ ఏ పాపప్ అవుతున్నాయి, మోస్ట్ ట్రెండింగ్లోనే పాపప్ అవుతాయి ఫస్ట్. దాంట్లో మీకు తెలిసిపోతుంది ఇంపార్టెంట్ న్యూస్ అని. కొన్ని ఏమో ఎవరో పంపుతారు లింక్. ఎంత టైం స్పెండ్ చేస్తారు అట్ల మీద మీరు? అంటే అట్లా ఏం లేదా, ర్యాండమ్గా చూస్తున్నాను దానికి పర్టికులర్ టైం కేటాయించి అట్లాగా? అంటే ఏవి అట్రాక్ట్ అవుతాయి మీకు? అంటే సినిమాయా లేకపోతే పబ్లిక్? డిపెండ్స్ ఆన్ ది ఇష్యూ. పర్టికులర్ థింగ్, ఒక సబ్జెక్ట్ మ్యాటర్, క్రైమ్ ఇలాంటివన్నీ ఎక్కువ వస్తున్నాయి కదా. క్రైమ్ కూడా అన్ని చేయలేను బేసిక్గా. ఫర్ ఎగ్జాంపుల్ నవీన్ నేను ఒక్కడు కూడా చేయలేదు. సో వాట్ ఇంట్రెస్ట్ మీ, ద డాగ్, ఐ వాజ్ షాక్డ్ యాక్చువల్లీ. డాగ్ వీడియో మాత్రం నేను చాలా షాక్ చేసిన. అసలు అలాంటిది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఈ డాగ్స్ బైట్స్ ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే ఐ డోంట్ వాంట్ టు నేమ్. కొంతమంది దీనికి పెద్ద ఎత్తున గవర్నమెంట్ నుంచి కొన్ని ఇన్సెంటివ్స్ ఇవన్నీ తీసుకొని కొన్ని నడుపుతున్నారు, బ్లూ క్రాస్ అని ఇవన్నీ కూడా. అవన్నీ మరి ఏం చేస్తున్నాయో తెలియట్లేదు. మరి సరే, అడ్మినిస్ట్రేషన్ కూడా ఇప్పుడు ఫెయిల్ అయింది అనుకోండి. ఇది మొమెంటరీగా ఉందంటారా? అంటే నీ జర్క్ రియాక్షన్ అంటారు కదా, అట్లాగా? లేకపోతే మనం ఇండియాలో అన్ని నీ జర్క్ రియాక్షన్స్ ఉంటాయి. ఎందుకంటే అకౌంటబిలిటీ ఉండదు. ఎవరు అప్పటికప్పుడు చేసేస్తారు కొంచెంసేపు, అది న్యూస్లో నుంచి వెళ్ళిపోగానే అందరూ మర్చిపోతారు. అంటే ఒక లాజికల్ కన్క్లూజన్కి తీసుకెళ్లాలనేది మీరు అనుకుంటారా? అంటే అది అవ్వదు. ఎందుకంటే మనకున్న కోరికలు పర్ఫెక్ట్ అందరికీ తెలుసు, కానీ దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఫాలో అప్ చేసే ఇలాంటి మెంటాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ అసెంబ్లీ ఉందనుకోండి, అసెంబ్లీ ఏంటి, ఈ ప్రజాప్రతినిధులు వచ్చి ఇది ఫలానా ప్రాబ్లం ఉంది, ఈ ప్రాబ్లమ్ దీని మూలాన వస్తుంది, మనకి ఈ సొల్యూషన్స్ ఉన్నాయి అంటే, రెండోడు కాదు ఆ సొల్యూషన్ కరెక్ట్ కాదు, ఎందుకంటే ఆడేదో చెప్తాడు, మూడోడు ఇంకోటి ఏదో చెప్తాడు. ఇలాంటిది ఎప్పుడు చూసారా మీరు? అందరూ అనుసుకుంటూ ఉంటారు, కూర్చో నోర్మే ఆ చప్పట్లు పడతారు. సో మన ప్రజాప్రతినిధులే అలా ఉంటే ఇంకా మామూలు ప్రజలు ఇంకేం మాట్లాడతారు మీరు? అప్పుడు డిపార్ట్మెంట్స్ ఇవన్నీ అందరే వాళ్ళే కదా. దాని కింద అందరికన్నా ఎదవలేమో ప్రజలు. ఇప్పుడు వాళ్ళు ఎందుకు వేరేగా ఉంటారండి? అందరూ మనుషులే. మీరు మామూలు ప్రజని ఒకటి వెళ్ళి లంచం వచ్చే పొజిషన్లో ఆయన కూర్చోబెడితే లంచం తీసుకోడాడు, ఇటు స్పెషల్గా పుట్టాడా? లేదు, పొజిషన్ అలాంటిది. బ్లేమ్ చేస్తున్నారండి ఎక్కువ. ప్రజలు కాదండి, ప్రజలు అందరూ ప్రజలే, పాలిటీషియన్ కూడా ప్రజలే అంటున్నా నేను చెప్పేది. అంటే ప్రజలందరినీ మీరు లేబుల్ వేసి ఒకలా ఉండరు కదా. కొంచెం ఎక్కువ డబ్బులు ఉన్నాడు, కొన్ని చాలా సివియర్ ప్రాబ్లమ్స్ ఉన్నాడు, కొంచెం వేరే, వాళ్ళందరికీ వేరే వేరే కథలు, వేరే వేరే పరిస్థితులు ఉంటాయి. వాళ్ళందరినీ పట్టుకుని మీరు ప్రజలను లేబుల్ వేస్తే దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఎందుకంటే వాడి కెపాసిటీలో వాడు కూడా ఒక ఆఫీస్ మెయింటైన్ చేయాలి,
ఫ్యామిలీని మెయింటైన్ చేసి అక్కడ కూడా ఉంటాయి కదా పాలిటిక్స్. ఉట్టేస్తే మీరు పొలిటికల్ పార్టీలో కదా కదా, అన్ని చోట్ల ఉంటాయి పాలిటిక్స్. అన్ని చోట్ల కామన్ పేరు హ్యూమన్ నేచర్ అది, అంతే. అంటే హ్యూమన్ ఎదవలనే మాట ఎందుకు అంటున్నాం, మీరు ఆల్రెడీ ఒక కొలబద్దలు పెట్టారు, మారల్, ఆనెస్ట్, ఇవన్నీ మీరు అనుకున్నారు. అది ఆల్ ఇన్కంపాటబుల్ టు హ్యూమన్ నేచర్, విచ్ ఇస్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఆబ్జెక్టివ్. కంపాటబుల్ అయినా దాన్ని టువర్డ్స్ టు రీచ్ దట్ గోల్ కదా, అంటే టు స్ట్రైవ్. దట్స్ ట్రూ. అక్కడ ఎప్పుడు వస్తుందంటే కేవలం అకౌంటబిలిటీ అండ్ భయంతో వస్తుంది, సెల్ఫ్ రియలైజేషన్ అనేది ఉండదు. అకౌంటబిలిటీ ఉన్నదంటే దానికి పోలీసింగ్ సిస్టమ్ కానీ అడ్మినిస్ట్రేషన్ కానీ పర్ఫెక్ట్గా ఉండాలి. అంటే క్యారెట్ అండ్ అది కానీ ఫ్యూడల్ టైమ్స్ నుంచి అది మారుతా ఇప్పుడు వచ్చింది ఇక్కడికి. 100% ఇవాళ టుడే కరప్షన్ ఈజ్ మచ్ మోర్ డిఫికల్ట్ దెన్ 10 years బ్యాక్ ఇప్పుడున్న మోడర్న్ టెక్నాలజీ తోటి. సో ద ప్రోగ్రెస్ అనేది అవుతుంది, అవ్వదని కాదు. కాకపోతే ఎక్కడైతే అవ్వట్లేదో దాని సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది ఇప్పుడు సోషల్ మీడియా వల్ల. సో దట్ క్రియేట్స్ ఇంప్రెషన్, పెరిగిపోతుంది అనే ఇంప్రెషన్. అంటే దట్ ఈస్ దేర్ లాంగ్ బిఫోర్ అంటారు. ఇట్ ఇస్ ఆల్వేస్ దేర్. అది మనం దాంతో పుట్టుకతో వచ్చాం అది. కాకపోతే దాని యొక్క ఇది పెరుగుతున్నది అంటారు ఇటీవల. పెరుగుతోట్లేదు, పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ది ఎక్స్పోజర్ అండ్ దాని మ్యాగ్నిఫికేషన్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎందుకు చూశాను, ఈ నవీన్ మర్డర్ కేసులో ఒక్కలుగా నరికేసాడు బాడీని. అది దీనికి కారణం చాలా ఆశ్చర్యకరంగా బాడీ దాచేయటానికి. అంటే ఆడు ఏం చెప్తున్నాడు, ఫస్ట్ టైం అయింది చరిత్రలో అంటున్నాడు. బాడీ మ్యాన్ చేసేయటానికి 100 ఏళ్ళ నుంచి జరుగుతుంది. ఇది మనకున్న తెలిసిన హిస్టరీలో నేను చెప్పేది. లాస్ట్ 20 yearsలో I know 15 cases. అవును, అదేంటి అప్పుడు కామన్ సెన్స్. మీరు ఏదో కారణంతో మర్డర్ చేశారు, ఇప్పుడు బాడీ దొరికితే ఐడెంటిఫికేషన్ తోటి నేను పట్టుబడతానన్న భయంతో చేస్తాడు. వీళ్ళు ఏమంటున్నారు, పైశాచికం కాదు, భయం. అది బేసిక్ పాయింట్. అవుట్ ఆఫ్ సో ఎవ్రీథింగ్ ఇప్పుడు ఇది కరకడ వెళ్ళిపోతుంది. అప్పుడు అక్కడ మర్డర్ అయింది, ఇలా జరిగిందని తెలియడానికి చాలా టైం పట్టింది. సో అంటే వాళ్ళు పైశాచికత్వం కంటే కూడా భయం వల్ల అట్లా చేస్తారు. 100%. అంటే ఇప్పుడు ఆడెవరో నాకు తెలియదు, అతని సైకలాజికల్ స్టేట్ నాకు తెలియదు. జనరల్గా చాలాసార్లు ఈ మధ్యన జరిగిన ఢిల్లీ మర్డర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి, అంతకుముందు మారియా సుసేరాజ్ అని బాంబేలో జరిగింది ఒక కేసు, ఇవన్నిట్లో కూడా బాడీని ఏం చేయాలో తెలియజేస్తారు. అది ఐదర్ దట్ ఆర్ దే హ్యావ్ టు బి మెంటలీ మ్యాడ్. ఇది ఒక పర్వర్షన్తో, ఒక మెంటల్ కండిషన్ తోటి, అది వేరు మళ్ళీ. యూనో ఇప్పుడు ఇదేంటి ప్లాను, ఆ అమ్మాయి కోసం ఇలా చేసి, ఇలాంటివన్నీ కూడా అది రీజన్. సో ఇవన్నీ కొంత డిస్టర్బింగ్గా ఉంటాయా మీకు ఇవన్నీ చదివినప్పుడు? ఎందుకంటే నేను ఐ ఆల్వేస్ హ్యాడ్ ఎ వెరీ వెరీ హెవీ రీడింగ్ ఆఫ్ దీస్ థింగ్స్. యూనో ఆరిజిన్ ఆఫ్ ది ఇంపల్స్ అని ఈ క్రిమినాలజిస్ట్ బుక్స్ కానీ, లేకపోతే నేను చాలా డాక్యుమెంటరీస్ అన్నీ కూడా చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా. యూనో సో అండర్స్టాండింగ్ అండ్ ఎక్స్ట్రీమ్ సైకాలజీ ఈజ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. అది కింగ్స్ అవ్వచ్చు, పొలిటికల్ లీడర్స్ అవ్వచ్చు, డిక్టేటర్స్ అవ్వచ్చు, క్రిమినల్స్ అవ్వచ్చు. ఏంటి అండర్లైన్గా ఏముంటుంది వీళ్ళందరిలో? ఎక్స్ట్రీమ్ పీపుల్ దే ఇంట్రెస్ట్ మీ. అదే అంటే వాళ్ళలో అండర్లైన్ బేసిక్ మనం అందరూ పర్ఫెక్ట్ గ్రీడా లేకపోతే లస్టా, డిపెండ్స్ ఆల్ ఆఫ్ దెమ్. అండ్ అథారిటీ, పవర్. నాకు కావాల్సింది నాకు కావాలి. ఆరిజిన్ ఆఫ్ ది ఇంపల్స్లో కాలిన్ విల్సన్ అని ఈజ్ ఎ వెరీ ఫేమస్ సోషల్ సైకాలజిస్ట్. తను ఏం చెప్పాడంటే క్రిమినల్స్ ఆర్ లైక్ చిల్డ్రన్. ఎందుకంటే మనం మనం స్పెషల్ అనుకుంటాం పిల్లలుగా ఉన్నప్పుడు. పెరుగుతున్న కొద్దీ మనం కూడా వన్ ఆఫ్ ద hundreds and thousands and lakhs of people ఇలా పద్ధతిలో ఉండాలి అని తెలుసుకుంటాం. దెన్ వీ గెట్ అడాప్టెడ్ టు సొసైటీ. క్రిమినల్స్ విల్ నెవర్ అడాప్ట్ టు సొసైటీ. అందుకని దే ఆర్ క్లోజెస్ట్ టు చిల్డ్రన్. అంటే నాకు కావాలంటే నాకు కావాలి, ఎలా అయినా నాకు కావాలి. ఇప్పుడు చిన్నపిల్లడు ఇంకో చిన్నపిల్లడు కొట్టి బొమ్మ లాక్కుంటాడు కదా, అది జస్ట్ షో ఆఫ్ పవర్. వీడు కొంచెం పెద్దగా ఉంటాడు, క్లాస్ రూమ్లో బుల్లీస్ ఉంటారు, ఆడు వెనకాల నుంచి కొడతాడు, జుట్టు పీకుతాడు, యూ కెన్ గెట్ అవే. ఆడు పెద్దగా చేయడు, ఎందుకంటే పెద్ద అయ్యాక భయం అనేది వస్తుంది. లా భయమో, ఇదో అండర్స్టాండింగ్, సోషల్ ప్రోగ్రామింగ్ అన్నీ జరుగుతాయి. కానీ క్రిమినల్లో సోషల్ ప్రోగ్రామింగ్ వాళ్ళకి అడాప్ట్ అవ్వదు. వాళ్ళు ఇంకా దట్ ఈస్ రీజన్ దే కంటిన్యూ as children. దిస్ ఈజ్ సంథింగ్ ఐ రెడ్ ఇన్ మై 10th standard. సో నేను ఇప్పుడు బుక్స్ ఏంటంటే మీకు ఎఫెక్ట్ ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీకున్న లిమిటేషన్లో, మీకున్న ఎక్స్పీరియన్స్లో మీకు ఒక 3-4 తెలుస్తారు, 5-10 మంది తెలుస్తారు.
అంతే. బుక్ అనేది ఏం చేస్తుందంటే ఒక మనిషి రాసి తను క్యారెక్టర్స్ క్రియేట్ చేసి, అది ఫిక్షన్ అవ్వచ్చు, నాన్ ఫిక్షన్ అవ్వచ్చు, ఆ క్యారెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూస్ రాసి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసి మనం ఊహించిన సిచ్యువేషన్, మనకు అవ్వని సిచ్యువేషన్లో కూడా జనాలు ఎలా చేస్తారు, ఏం చేస్తారు అనేది. సో మీకు ఒక ఎక్స్ట్రాడినరీ డెప్త్ పెరుగుతుంది మీరు అలా బుక్స్ చదివినప్పుడు. ఇంకోటి మీకు పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. సో నేను ఇందాక చెప్పినట్టు, నేను ఇప్పుడు ఐన్ ర్యాండ్ తర్వాత ఇమాన్యుయల్ కాంట్, డెస్కార్టస్, స్పినోజా, నీషే, ఆర్థర్ షాపెన్హౌర్, ఇన్ని రకాలు చదివినప్పుడు ఏమవుతుంది, మీకు అన్ని రకాల పాయింట్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. దాంట్లో నుంచి యూ విల్ టేక్ వాట్ ఈజ్ అప్పుడేంటి మిగతా వదిలేస్తాం. మీకు అన్వయించటానికి ఏ పర్టిక్యులర్ ఫిలాసఫీ కానీ, ఒక థాట్ కానీ, ఒక ఈవెంట్ కానీ, అది మీరు తీసుకుని అది మీ పర్సనాలిటీ ఫామ్ చేస్తుంది. మీతో అంతా డిస్కార్డెడ్. ఇప్పుడు షాపెన్హౌర్ ఏమన్నాడంటే, మీరు నేర్చుకున్న ప్రతి దాన్ని మీరు భుజం మీద పెట్టుకుంటే, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఉంటే ఒక పర్టిక్యులర్ టైంలో దాని వెయిట్ క్రష్ చేస్తుందని చెప్పాడు. అప్పుడేంటి, మీ పైకి వెళ్తే తీసుకోవాల్సి ఏది మీరు యూజ్ చేసుకుంటారు, సెలెక్టివ్లీ టేక్ ఇట్. సో అప్పుడేంటి, మీరు అది చేసినప్పుడు మీ పర్సనాలిటీ ఏదైతే ఉందో, మీరు పుట్టినప్పుడు బ్లాంక్ మైండ్తో పుట్టారు, ఏమి తెలియదు. దాని తర్వాత బుక్స్, మీరు మీట్ అయిన మనుషులు, పరిస్థితులు అన్నీ కలిపి ఒక పర్టికులర్ టైంలో మీరు బ్లాక్ చేస్తారు. అది మీ పర్సనాలిటీ అవుతుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు ఇది ఇష్టం. నా అంటే ఎవరు, మీ ఆలోచనల సమూహం, మీ భావాల సమూహం. అప్పుడు ఎప్పుడైతే మీరు దాన్ని బ్లాక్ చేయకుండా ఫ్రీ ఫ్లో చేశారనుకోండి, నేను కంటిన్యూస్గా న్యూ ఐడియాస్ నేను ఆహ్వానిస్తున్నప్పుడు నాకు నిలకడ అనేది ఉండదు. ఇంకా దట్ ఈస్ వన్ ఐ కీప్ ఆన్ అడాప్టింగ్ టు చేంజ్ యాజ్ ఐఎమ్ గ్రోయింగ్ అప్. మీరు చెప్పుకున్నట్టున్నారుగా మీ సక్సెస్ కారణం మీ ఐడియాస్ అని. సక్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ సక్సెస్ అనేది మీనింగ్లెస్ వర్డ్. అది నేను ఐడియాస్ నేను ఏమన్నానంటే, ఎవరు మీకు ఫండ్ చేస్తారు అని అడిగారు. దానికి ఇచ్చారు ఆన్సర్, అది నా ఐడియాస్ అని. ఎందుకంటే నా మొహం చూసి ఎవరు కదా ఒకడు, నేను చెప్పింది అది రైటా కాదా, ఆడికి బుర్ర ఉందా లేదా అనేది వేరే విషయం. Eventually, movement of one person giving to somebody else is only because of idea. Idea is also related to capacity. మీ కెపాసిటీ ఉంటేనే కదా ఐడియా వచ్చేది. న్యూ ఐడియాస్ జనరేట్ అవడానికి మీరు మీకు ఎక్కువ పుస్తకాలు, అంటే ఎవరికైనా ఆఫ్ కోర్స్ పుస్తకాలు ఇంటరాక్టింగ్ విత్. కానీ ఇప్పుడు పుస్తకాలు నేను విపరీతంగా నేను అసలు చదవటం మానేసి, అది కూడా 15 ఏళ్ళు అయిపోయింది పుస్తకాలు చదవటం మానేసి. బట్ I shifted to documentaries. I shifted to understanding real-time happenings. See, for example, 9/11 and attack అనుకోండి, I have so much of knowledge about that. అది రకరకాల సోర్సెస్ నుంచి వస్తుంది. ఎవరు టెర్రరిజం వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు, లేకపోతే ఇంకోటి ఎవడో అనాలిసిస్ అవ్వచ్చు, ఇంకోటి ఎవడో డాక్యుమెంటరీస్ అవ్వచ్చు. సో అదేంటప్పుడేంటి, మీకు ఉట్టి 9/11 కాదు, eventually all boils down to studying human characters. ఎందుకంటే యాక్షన్స్ అని డెసిషన్స్ నుంచి వస్తాయి. డెసిషన్ ఎవరు తీసుకుంటాడు, మనిషి తీసుకుంటాడు. సో ఇప్పుడు కొత్త సినిమాలు ఏం చేస్తున్నారు మీరు? ఇప్పుడు నేను కాన్సన్ట్రేషన్ మన జగన్ వ్యూహం, అది 2 సినిమాలు తీస్తున్నారా? 2గానా? అంటే ఫుల్ లెంగ్త్ మూవీస్? ఫుల్ లెంగ్త్ 2 hours అట్లాగా ఉంటుంది, 2 parts కింద. అంటే the purpose of making that film ఏంటండి? What is the purpose of anything? To gain some purpose of any film. అంటే ఎలక్షన్స్ లో వంట చేస్తాడు, ఫిల్మ్ మేకర్ ఫిల్మ్ చేస్తాడు. అంటే ఇప్పుడు ఆయనకి పొలిటికల్ గెయిన్ కోసం దట్ ఐ డోంట్ నో. ఇప్పుడు నేను తీసిన దానికి ఎవరికి ఎలా ఎఫెక్ట్ అవుతుంది అనేది, దట్ ఈస్ నాట్ మై పర్పస్. ఎవరు ఫండ్ చేస్తున్నారండి? ఎవరు ఫండింగ్? దాసరి కిరణ్. ఆయన ఫండింగ్ మీరు ఇదా? ప్రొడ్యూసర్. కానీ ఇంకోటి మీకు ఉన్న మంచి ట్రైట్ ఏంటంటే, కరెక్ట్ కొత్త వాళ్ళని నియరెస్ట్ టు దట్ క్యారెక్టర్స్ తీసుకుంటూ ఉంటారు. అది ఎట్లా వచ్చింది ఆ ట్రైట్ మీకు? కామన్ సెన్స్. ఇప్పుడు మీకు ఇవాళ ఉన్న దాంట్లో ఇఫ్ ఐ పుట్ ఇట్ ఇన్ ద కాస్టింగ్ థింగ్, ఎవరో కొన్ని, అంటే అది 3 partsలో ఉంటుంది. ఒకటి యాక్టర్ కెపాసిటీ అండ్ కొన్ని లుక్స్ సిమిలారిటీ. దెన్ వీఆర్ యూజింగ్ మేకప్ ఆర్టిస్ట్ టు బ్రింగ్ ఇట్ నియర్. ఇప్పుడు వీరప్పన్ సినిమాలో చేసిన అతను మీరు బయట చూస్తే అసలు నమ్మరు, అతను వీరప్పన్లా కనిపించగలుగుతాడు. కానీ ఇదే నేను ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకుంటాను, నాకు ఇతను యాక్టర్గా కరెక్ట్గా ఉన్నాడు, ఇతను చేయగలుగుతామని నేను పంపిస్తాను ఫోటోగ్రాఫ్స్.
ఓహో. టెక్నీషియన్స్కి. వాళ్ళు చేయగలుగుతాం అన్నప్పుడు దీని తర్వాత ఆ బాడీ లాంగ్వేజ్ అది వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు యాక్టర్. దాని తర్వాత వాయిస్ మైట్ బి గివెన్ బై సంబడి ఎల్స్. ఓకే. సో 4 to 5 ఫ్యాక్టర్స్ కంబైన్. కానీ అన్నిటికన్నా ముఖ్యం ఏంటి, మీ క్లారిటీ ఉండదా. యా. తర్వాత మీరు కొంతమంది గ్యాంగ్స్టర్స్ని రియల్ లైఫ్ నుంచి తీసుకున్నారు కదా మొదట్లో మీరు, అంటే శివ వీటిల్లో నిజమైన రౌడీలు అని అనేవాడు. వాళ్ళతో ఏమి ఎప్పుడు మరి పాపం వాళ్ళ అంటే సినిమా యాక్టర్స్ అయిన తర్వాత వాళ్ళ ప్రొఫెషన్ పోయి ఉంటుంది కదా. కొంతమంది కంటిన్యూ చేశారు. చేసాం. మళ్ళీ మీకేం ఇబ్బంది ఏం పెట్టలేదు? మీరు ఎక్కువ సినిమాలు ఇవ్వకపోవటం అట్లాగా అంటే మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ రౌడీలు వాళ్ళు మనం అనుకున్న రియల్ లైఫ్లో వాళ్ళు మోస్ట్లీ వాళ్ళు పిఆర్గా వేసాడు. పిఆర్ అంటే నెట్వర్కింగ్. మెయిన్ వాళ్ళు యాక్చువల్గా చాలా ఫ్రెండ్స్ కావాలని కోరుకుంటారు, అందుకనే రౌడీలు అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి మనిషికి లిమిటెడ్ సంఖ్య, మీకు చేతులు కాళ్ళే కదా ఉండేది. మీరు ఎంత కొట్టగలుగుతారు, ఆడెంత మీరు అంతే కొట్టగలుగుతారు. కాకపోతే ఏంటి, పిఆర్లో నెట్వర్క్ చేసుకుని మీకు వాళ్ళందరూ ఆడ వెనకాల ఉన్నారు అనే ఒక భయం తెప్పిస్తాడు. దట్ ఈస్ వాట్ యాక్చువల్లీ ఆర్గనైజ్డ్ ఫ్యాక్షనిజం కానీ గ్యాంగ్స్టర్స్ కానీ దాదాలు అలా వర్కౌట్ అవుతాయి. ఇండిపెండెంట్గా కొట్టేవాడు చాలా చిన్నవాడు అంటాడు ఎప్పుడు వాడు. ఎందుకంటే వాడు ఇండిపెండెంట్గా ఎప్పుడు వాడు కొట్టాడో ఆ రౌడీ షీట్ కాబట్టి పోలీసులు ఎరగొట్టేస్తారండి. వాళ్ళు ఎప్పుడు సర్వే అవ్వరు. మీరు ఎవరెవరైతే బ్రాండ్ పేర్లు వింటారో దాదాలు రౌడీలు వాళ్ళు ఎప్పుడు ఎవరిని కొట్టరాడు. మీరు రక్త చరిత్ర ఎప్పుడు అండి తీసింది? 2011 అనుకుంటా. 11. సో సురేష్ ఓబ్రాయి హీరోయిన్ పేరేంటి? ఆమె రాధిక ఆప్తే వెరీ గుడ్ యాక్ట్రెస్. అసలు అటువంటి వాళ్ళని ఎలా పికప్ చేయటం అనేది మీకు ఎట్లాగా? దట్ ఈస్ పార్ట్ ఆఫ్ మై జాబ్. అంటే ఇప్పుడు కొన్ని వాళ్ళ సినిమాలు చూస్తూ ఉంటే అంటే క్రెడిట్ అంతా మీకు వెళ్ళాలి యాక్చువల్లీ చెప్పాలంటే. ఇప్పుడు నేను పికప్ చేసి చాలామంది ఫెయిల్ అయ్యారు, కొంతమంది సక్సెస్ అయ్యారు. అది యాక్టర్స్లో అవ్వచ్చు, టెక్నీషియన్స్. అంతరామాలి ఫ్లాప్ అయింది. సో చాలామంది. సో అది నాపుదేం కాదు, ఎవెన్చువల్గా మీ డెసిషన్ తీసుకుంటారు. అది అన్ని ఇఫ్ దే ఫాల్ టుగెదర్ ఇన్ ప్లేస్ ఇట్ విల్ వర్కౌట్. నేను అందరినీ ఈక్వల్గా నమ్ముతాను కదా. ఈక్వల్గా నమ్మినప్పుడు నేను క్రెడిట్ ఎలా తీసుకుంటాను? కానీ మీకు అందరూ అది ఉన్నది అంటే ఎవరు దాన్ని ఫిట్ ఇన్ అవుతారు. ఇప్పుడు ద బేసిక్ పాయింట్ ఐ బిలీవ్ ఇన్ రియలిస్టిక్ సినిమా. సో రియలిస్టిక్ సినిమాలో మీ అండర్స్టాండింగ్లో ఐఎమ్ ట్రైంగ్ టు లుక్ ఎట్ సమ్మన్ హూ విల్ సూట్ ద క్యారెక్టర్ ద మోస్ట్, స్క్రిప్ట్లో రాసిన విధంలో యూనో. దాని తర్వాత ఇందాక చెప్పినట్టు ఆ ఫ్యాక్టర్స్ అన్ని యాడ్ అవుతారు. చాలామంది టెక్నీషియన్స్ కొలాబరేషన్లో అవుతుంది అది. దాని తర్వాత ఫిల్మ్ వర్కౌట్ అయినప్పుడు ఆ లైమ్ లైట్లోకి వస్తారు. అది పాయింట్. ఇప్పుడు ఈ గ్యాంగ్స్టర్స్తో అంటే బాంబే కానివ్వండి, ఏపీ కానివ్వండి, ఎప్పుడన్నా మీకు ఏమైనా బెదిరింపు కాల్స్ కానీ థ్రెటనింగ్ కాల్స్ కానీ అట్లా ఏమైనా వచ్చినాయా? నేను అదే చెప్తున్నాను, ఇది మన సినిమాల్లో చూపించినట్టు ఉండదు అది ఎప్పుడు. అంటే రాంగ్ పోర్ట్రే చేశారని, లేకపోతే కొంతమందిని షోయింగ్ పూర్ లైట్ అవుతుంది. యూనో అబ్సల్యూట్లీ ఇట్ ఈస్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మద్దెల చెరువు సూరి వాజ్ నాట్ హ్యాపీ విత్ ద వే హీ వాజ్ ప్రొజెక్టెడ్ పార్ట్ 2లో. ఎందుకు? మెయిన్గా పరిటాల రవి క్యారెక్టర్కి ఎక్కువ పేరు వచ్చింది. దో సూర్య ఈజ్ అ బిగ్గర్ స్టార్. తను ఫీల్ అయ్యాడు, కానీ ఫీల్ అయింది ఏదో బెదిరించి దాన్ని అలా ఉండదు అది. నేను మోస్ట్ ఆఫ్ ద టైం నేను ముందే చెప్తాను, నేను నీ కోసం తీయట్లా సినిమా, నేను నా కోసం తీస్తున్నాను. అది ఇప్పుడేంటి, రేపు పొద్దున్న నీ క్యారెక్టర్ బాగుంటుందా, సినిమా బాగుంటుందా అనే గ్యారంటీస్ నేను ఇవ్వలేను. ముందే చెప్పారా? యా, ఎవ్రీథింగ్ ఐ టెల్ ఇన్ ద రైట్ ఇన్ ద బిగినింగ్. వాళ్ళు ఏమి అబ్జెక్ట్ చేయరు అని వాళ్ళు కూడా సీరియస్గా తీసుకోరు. ఓకే, ఏ లైఫ్ నడుస్తుంది, ఆడ ఎవడో సినిమా తీస్తాను అంటున్నాడు, పోయిదే ఉందనుకుంటారు. ఎందుకంటే ఈ సినిమా ఆడటానికి ఆడ నచ్చడానికి వాడికి ఏదో మహా అయితే జస్ట్ తాగుతున్నప్పుడు నా సరిగా రాలేదన్న అంటాడు, అంతే. అంతకని ఏమి ఉండదు అక్కడ. కాబట్టి దాని మీద అసలు పెద్దగా మీరు వరి పట్టించుకోరు. సో ఇక లాస్ట్గా మీ గోల్ ఏంటి అసలు? ఏమైనా ఉందా? నో గోల్. నాకు పొద్దున్న లేచినప్పుడు నేను ఎప్పుడే పుట్టాను అనుకోండి, అంటే ఇప్పుడు తెలుగుదేశం రాత్రి చచ్చిపోయినా అనుకోండి, అంటే అట్లా ఎవ్రీ ఆ గోల్ అంటే నేను మీ పర్సనల్ గోల్స్ కాదు, టు ఎన్ష్యూర్ సంబడీస్ డిఫీట్ అండ్ టు ఎన్ష్యూర్ సంబడీస్ విన్, అట్లాంటి
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఫిల్మ్ ఉందనుకోండి, ఇప్పుడు జగన్ ఫిల్మ్ ఉంది, డెఫినెట్గా జగన్ యాజ్ అ పర్సన్ ఎలాంటి వాడు దానికోసమే తీస్తున్నాను కాబట్టి దట్ అబ్జెక్టివ్ విల్ బీ టు సీ దట్ సైడ్ ఆఫ్ హిమ్. ఇప్పుడు పొలిటికల్ ఫిల్మ్లో ఏంటి, మోస్ట్ ఆఫ్ ది థింగ్ మీకు పబ్లిక్ డొమైన్లో ఉంటుంది. పబ్లిక్ డొమైన్లో ట్రూత్స్ నేను మార్చలేను కదా, ఎలా మారుస్తాను? వాట్ క్యాన్ బి ఈజీలీ చెక్డ్. ఇవాళ మీరు ఏమన్నారు, ఏం మాట్లాడారు, ఏం పాలసీ అన్నీ పబ్లిక్ డొమైన్లో ఉంటాయి కదా. అలాంటి అవి నేను మార్చలేను. స్క్రిప్ట్ మొత్తం మీరే చేస్తున్నారా? ఎవరన్నా? ఎవరు లేరు. మీకు సోర్స్ ఏంటి? చాలామంది ఉంటారు, నాట్ 1 or 2. అంటే నా పాయింట్ ఏంటంటే, మీరు ఆ సోర్సెస్ కరెక్ట్ సోర్సెసేనా లేకపోతే కరెక్ట్ సోర్సెస్ లేదా అనేది ఏమి లేదండి. మీరు ఒక్కటి అర్థం చేసుకోండి, నేను నమ్మింది నిజం. ఓకే, వాట్ యు అప్పుడు బిలీవ్ కరెక్ట్ ఇది కాదు. ఇప్పుడు నేను ఒకరిని అడిగాను అనుకోండి, జగన్ అస్సలు మంచోడు కాదని ఇదని చెప్పాడు ఒకడు, రెండు వాడు ఆపోజిట్ చెప్పాడు. లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఇలా జరిగింది అన్నాడు, లేకపోతే ఒక ఇన్సిడెంట్ ఇలా జరగలేదు అన్నాడు. అప్పుడు నేను నమ్మినా లేదా అనేది నిజం. నాకెట్లా తెలుస్తుంది ఏది కరెక్ట్ సోర్స్ అని? అంటే ఈవెన్ అంటే ప్రొడ్యూసర్ మీ మీద ఇన్ఫ్లుయెన్స్ ఏమి ఉంటుందా? ఇట్లానే తీయాలి అని చెప్పాలి, ఆయన పూర్తి స్వేచ్ఛ, జస్ట్ డబ్బులు పెట్టేసి అంతే. దట్ ఈస్ వాట్ ప్రొడ్యూసర్ డస్. ఏ సినిమాలో అది చేసేది అంతేనా? ఇలా చేయండి, ఆ కాన్సిక్వెన్సెస్కి ప్రొడ్యూసర్ అంటే ఇది పొలిటికల్ కదా, పొలిటికల్ వల్ల కొంచెం ప్రొడ్యూసర్ కూడా ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది కదా. నేను అది చెప్తున్నాను. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఎవరైనా ఇద్దరు మనుషులు కలిసి కొలాబరేట్ చేసినప్పుడు ముందు జరిగిన టాక్లోనే తెలిసిపోతుంది ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు. అదేది సినిమా అయిపోయిన తర్వాత రాదు అది. సో ఎప్పుడు వస్తుందండి, ఎప్పుడు రిలీజ్ ఎక్స్పెక్టేషన్? ఇంకా అబ్సల్యూట్ డేట్స్ ఫిక్స్ చేయలేదండి. ఫస్ట్ వన్ టు కమ్ బై ఆగస్ట్. సెట్స్ మీదకి వెళ్ళిందా? ఇట్ హ్యాపెన్ నౌ. అందులో ప్రతిపక్షాల పాత్రలు కూడా ఉంటాయి. చంద్రబాబు గారు ప్రతిపక్షం అక్కడ ఇన్వాల్వ్ అయిన అందరూ ఉంటారు. అంటే ఆ పార్టీ వాళ్ళు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు, కొంతమంది సోనియా గాంధీ గారు, వీళ్ళంతా ఉండాలి కదా. సో క్యాన్వాస్ ఈజ్ వెరీ బిగ్ అయితే. ఎస్, బడ్జెట్ చాలా హ్యూజ్ బడ్జెట్ ఏముంటుందా ఈ సినిమా అనేది? నేను అనుకోవటం ఇంకా ఎలక్షన్స్ ముందే వస్తుందేమో బహుశా. ఆగస్ట్ చెప్పాను కదా, ఇప్పుడు ఈ ఆగస్ట్ వస్తుంది. ఈ ఆగస్ట్ సినిమా రెండోది జనవరిలో వచ్చేస్తుంది. అంటే షూటింగ్ ఈజ్ అండర్ ప్రోగ్రెస్? నాట్ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. మీరు చాలా ఫాస్ట్గా తీస్తారని పేరు ఉన్నది. అంటే రోజుకి ఎన్ని గంటలు తీస్తారండి? అలా ఏమీ ఉండదు. సినిమా మేకింగ్ అనేది రోజుకి ఎన్ని గంటలు లేకపోతే ఎన్ని రోజులు అది కాదు. జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? సీక్రెటా జగన్మోహన్ రెడ్డి గారి రోల్ ఎవరు ప్లే చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ న్యూ పీపుల్. ఇంతకుముందు చేసిన వాళ్ళు కాదు. రియలిస్టిక్ పీపుల్ చేసినప్పుడు రిజంబ్లెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది నా బిలీఫ్. ఆయన్ని హై పెడస్టల్ మీద కూర్చోబెట్టడానికి మిగతా వాళ్ళని తగ్గించేటువంటి కార్యక్రమం అలాంటిది. అదే అన్నా, తగ్గించడం పెంచడం కాదు, ఎవరెవరి మీద నా ఒపీనియన్ ఏంటి అనేది అదే రిఫ్లెక్ట్ అవుతుంది. ఇట్ ఈస్ రామ్ గోపాల్ వర్మస్ ఫిల్మ్. ఆబ్వియస్లీ మీరు మాట్లాడింది మీ ఫీలింగ్, అది నేను మాట్లాడింది నా ఫీలింగ్. సేమ్ థింగ్ అప్లైస్ ఫర్ ఆల్ ద పీపుల్ బికాస్ దేర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ రియల్ ఫీలింగ్ బికాస్ నోబడీ నోస్ రియాలిటీ. అంటే జనం కూడా ఆ పర్స్పెక్టివ్లో చూడాలంటారు. జనం కూడా అదే ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి ఆల్రెడీ ఒక ఒపీనియన్ ఉందనుకోండి, నేను చెప్పింది అతన్ని చూసి మనసు మార్చుకోవచ్చు, లేకపోతే అబద్ధం చెప్తున్నాడు అనుకోవచ్చు, లేకపోతే ఇంకోటి ఏదైనా అనుకోవచ్చు. అది ప్రతి మనిషికి అదే ఉంటుంది అంటున్నాను. డాక్యుమెంటరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిల్మ్ కదండి. డాక్యుమెంటరీ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఫిల్మ్ కదా. అంటే మీరు ఎలాగ దాన్ని ఇప్పుడు డాక్యుమెంటరీకి ఫిల్మ్కి డిఫరెన్స్. డాక్యుమెంటరీ ఇస్ గివింగ్ యూ ఇన్ఫర్మేషన్. ఏ ఫిల్మ్ ఇస్ క్రియేటింగ్ ఎ స్టోరీ త్రూ విచ్ యు ఆర్ ప్రొజెక్టింగ్ ఎ నారేటివ్. ఇప్పుడు అందరి ఫిలాసఫర్స్ జస్ట్ ఒక నాన్ ఫిక్షన్ రాశారు. ఐన్ ర్యాండ్ ఒక్కతే షీ రోట్ ఎ స్టోరీ కాల్డ్ ఫౌంటైన్ హెడ్ ఇన్ విచ్ షీ ప్యాకేజ్ ద అబ్జెక్టివిజం ఫిలాసఫీ. సో ఇప్పుడు పొలిటికల్ ఆస్పెక్ట్లో ఏం జరిగిందని చెప్పడానికి ఒక స్క్రీన్ ప్లేలో మీరు పెట్టినప్పుడు దాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది జనంలోకి వెళ్ళటానికి. మీరు జస్ట్ డిస్క్రైబ్ చేసేస్తే అది జర్నలిస్టులు చేస్తారు, న్యూస్ పేపర్స్లోనే ఆర్టికల్స్ రాసి. అది డిఫరెన్స్ ఫిలింకి దీనికి. కానీ ఆఫ్ లేట్ డాక్యుమెంటరీస్ ఆర్ మోర్ పాపులర్ కదా. నేను అదే చెప్తున్నాను కదా, డాక్యుమెంటరీస్ ఎవరికి పాపులరు? అలాగే ఇన్ఫర్మేషన్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి డాక్యుమెంటరీస్ చూసే అంత ఏమంటారు దానికి బ్యాండ్విడ్త్ ఉండదు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైమ్, ఫర్ యువర్ హాస్పిటాలిటీ.
నమస్కారం. నమస్కారం.